మనతో పాటు డాక్టర్ నవ్య ఉన్నారు. ఎండి గైనకాలజీ, ఫీటల్ మెడిసిన్లో స్పెషలిస్టు, ఎంబీబీఎస్లోను ఎండీలోను యూనివర్సిటీ టాపర్గా గోల్డ్ మెడల్ సాధించారు. ఏ వయసు బెస్ట్ ఏజ్ ఫర్ ప్రెగ్నెన్సీ? సో పెళ్లి అయిన 3 నెలలని 4 నెలలని దే వాంట్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ముందే ఫీటల్ మెడిసిన్ కలగటం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫీటల్ మెడిసిన్ యొక్క ప్రత్యేకత ఏంటి, విశిష్టత ఏంటి? నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉండే మదర్స్, వేర్ హస్బెండ్ కి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏం ప్రాబ్లం ఉండదు అలాంటి వాళ్ళకి. సెకండ్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది, 6 సెంటీమీటర్ బేబీలోనే 50-60% ఆఫ్ స్ట్రక్చరల్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతాయి. 2 కాళ్ళు పెరిగిపోతాయి, 2 చేతులు పెరిగిపోతాయి అండ్ హార్ట్ పెరిగిపోతారు. అలాంటి డెవలప్మెంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే గానీ 9 నెలల పీరియడ్లో హై రిస్క్ అంటే ఏమేం చెప్పాలి? 1 కాకుండా 2 బేబీ ఉండడం, 3 బేబీ ఉండడం, 4, 5, 6 బేబీస్ ఉండడము. ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చా, చేస్తే ప్రాబ్లం ఉంటుందా? 9 నెలల ప్రయాణంలో మోస్ట్ ఇంపార్టెంట్ దశలో 6 to 10 వీక్స్ లోపల బేబీ అనేది పెరిగేది గర్భసంచి లోపల ఉన్నారా, గర్భసంచికి బయటకు ఉన్నారా, 1 బేబీ ఉన్నారా, 2 బేబీస్ ఉన్నారా? న్యాచురల్ డెలివరీస్ తగ్గిపోయి చాలా కాలం అయింది, ఎక్కువ సర్జరీ ద్వారానే జరుగుతుంది కదా. మానిటరింగ్ ద్వారానే బేబీకి హార్ట్ బీట్ తగ్గిపోతే ఎస్, బేబీ లైఫ్ ని సేవ్ చేయాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ సిజేరియన్ సెక్షన్. అలాగే కవల పిల్లలు, అది ఎందుకు జరుగుతుంది అసలు? అది ఎలా? ఒక ప్రెగ్నెన్సీకి తీసుకెళ్తాం అనుకోండి, 1 పిల్లల కన్నా 2 పిల్లలు 3 పిల్లలు పెరగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఆ లోపల గర్భస్థ శిశువు ప్లస్ తల్లి ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఇప్పుడంతా ప్రెగ్నెన్సీ అనేది మమ్మీ ఏజ్ వచ్చి ప్రెగ్నెన్సీ ఎప్పుడు మోర్ దెన్ 30 అయిపోతున్నారు. అలాంటి మదర్స్ కి వచ్చి దే బికమ్ హై రిస్క్ మదర్. బికాస్ కడుపులో ఉండేటప్పుడు డయాబెటీస్ మదర్ నుంచి అఫెక్ట్ అయింది అనుకోండి, అది ఫ్యూచర్ చైల్డ్ బర్త్ తర్వాత బేబీ కూడా తప్పకుండా ఫ్యూచర్లో దే విల్ బి డయాబెటిక్. కవల పిల్లలు అనేది సైంటిఫిక్గా హెల్తీయా కదా? ఎవ్రీ వీక్లీ ఆర్ ఎవ్రీ 3rd డే మానిటరింగ్ చేయాలి. ఒక బేబీ చనిపోతే కూడా ఇంకొక బేబీ బ్లడ్ సప్లై అంతా ఆ బేబీకి వెళ్ళిపోతారు. 1 చాలు 2 చాలు అనుకున్నప్పుడు మీరు దాన్ని మెడికల్గా నెంబర్ తగ్గిస్తారంటున్నారు కదా, అది ఎంతవరకు హ్యూమన్గా కరెక్ట్? అది హ్యూమన్గా మనం అంటే ఆ జీవిని మనం చంపుతున్నట్టు కదా. నమస్కారం, మనతో పాటు డాక్టర్ నవ్య ఉన్నారు. డాక్టర్ నవ్య ఎండి గైనకాలజీ, దాంతోపాటు ఫీటల్ మెడిసిన్లో స్పెషలిస్టు, ఎంబీబీఎస్లోను ఎండీలోను యూనివర్సిటీ టాపర్గా గోల్డ్ మెడల్ సాధించారు. ఈ ఫీటల్ మెడిసిన్ అనేది చాలా ప్రత్యేకమైంది. అంటే గర్భస్థ శిశువు తల్లి గర్భంలో 9 నెలల పాటు ఏ శిశువు అయినా కానీ తల్లి గర్భం ధరించిన తర్వాతనే ఆ శిశువు బయటికి వస్తారు. ఆ 9 నెలలు ఆ బేబీని కాపాడటము, ఆ తల్లికి ఆ గర్భస్థ ఉన్న ఆ శిశువు స్టేజ్లో ఉన్న శిశువుకి ఫిటస్కి వాళ్ళ బంధాన్ని స్టడీ చేస్తూ బాగా తయారవటం, మంచి చైల్డ్ని డెలివరీ చేయడానికి కావాల్సినవి, ఆ ఇబ్బందులు కష్టాలు అన్నిటి గురించి మాట్లాడే సబ్జెక్ట్ ఇది. 99.99% మంది, చాలామందికి ఈ సబ్జెక్ట్ తెలియదు, ఈ సేవలు ఉన్నాయని, సర్వీసెస్ ఉన్నాయని కూడా తెలియదు. చాలా ప్రత్యేకమైంది, విశిష్టమైంది, కొత్తది అని చెప్పచ్చు. దీని గురించి అవేర్నెస్ కూడా రావాలి. కాబట్టి డాక్టర్ గారి ద్వారా ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఇది చాలా రేర్ సబ్జెక్టు, చాలామందికి నేను కూడా వినలేదు. యాక్చువల్గా చాలామందికి తెలియదు ఇది ఒక సర్వీస్ ఉందని తెలియదు. ఏంటి ఈ ఫీటల్ మెడిసిన్ యొక్క ప్రత్యేకత ఏంటి, విశిష్టత ఏంటి? ఫీటల్ మెడిసిన్ అనేది లైక్ గర్భస్థ శిశువు అంటాము. ఒక బేబీ కడుపులో మదర్ కడుపులో పెరిగేటప్పుడే చాలా పెరిగేదే ఒక పెద్ద ప్రాబ్లం నవడేస్. పెరిగిన తర్వాత ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఆర్గన్ డెవలప్ అవుతుంది. ఆర్గన్ అంతా నార్మల్గా డెవలప్ అవుతుందా లేదా, లైక్ ఏదైనా ప్రాబ్లం వస్తుందా, ఆ ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేయడం మాత్రం కాకుండా ఆ ప్రాబ్లం కరెక్టబుల్ ఉందా, నాన్ కరెక్టబుల్ ఉందా, కరెక్టబుల్ ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, ఆ ట్రీట్మెంట్ ఇస్తే ఎంత దూరం బేబీ బతుకుతారు, ఆర్ మదర్కి ఏదైనా అఫెక్ట్ అవుతుందా, ప్రెగ్నెన్సీకి ఏదైనా అఫెక్ట్ అవుతుందా, ఏదైనా కూడా కడుపులో ఉండేటప్పుడు బేబీ ఎంత హెల్తీగా ఉంటుందో దాట్ డిటర్మైన్స్ బేబీకి ఫ్యూచర్ లైఫ్, చైల్డ్ లైఫ్ ఎలా ఉంటుంది, అడల్ట్ లైఫ్ ఎలా ఉంటుంది డిసైడ్ అవుతుంది. సో గర్భం ఉండేటప్పుడు బేబీని హోల్సమ్గా మంచిగా హెల్తీగా చూసుకోవడం అనేది ఫీటల్ మెడిసిన్. అంటే 9 నెలల పాటు మనం తల్లి యొక్క గర్భంలో ఆ శిశువు ఉన్నప్పుడు మనం ఎంత బాగా చూసుకుంటే అంత మంచి హెల్తీ బేబీ బయటికి వస్తుంది. తర్వాత లాంగ్ లివింగ్ కూడా హెల్తీ లివింగ్ ఉంటుంది. అంటే మోస్ట్ మనిషి జీవితంలో ఈ భూమిలోకి వచ్చిన ప్రతి మనిషి జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్, చాలా అతి ముఖ్యమైన 9 నెలల్ని ఈ ఫీటల్ మెడిసిన్ అనే సబ్జెక్ట్ డీల్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. కడుపులో పెరిగేటప్పుడే మనకి పెరగడంలోనే అండ్ ప్రొడ్యూస్ వెన్ ద బేబీ ఫార్మేషన్లోనే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫ్యూచర్ లైఫ్ గడపడం కూడా అలాగే ఆ ప్రాబ్లమ్స్తోనే ఉంటారు. సో ఫార్మేషన్లోనే మనం అది డయాగ్నోస్ చేసి అది ట్రీట్మెంట్ చేసామనుకోండి, ఫ్యూచర్ చైల్డ్ విల్ బి అ హెల్దీ చైల్డ్.
దీని పట్ల అవేర్నెస్ ఎలా ఉందనుకుంటున్నారు ఈ సబ్జెక్ట్లో? సో చాలా తక్కువ. ఇది యాక్చువల్లీ ఇట్ ఈస్ లైక్ అరౌండ్ 10-15 ఇయర్స్‌గానే ఈ ఫీల్డ్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. మనకు అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది టు డయాగ్నోస్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. సో ఇప్పుడిప్పుడే ఇది వచ్చి కొంచెం కొంచెం అందరికీ తెలియడం మొదలుపెట్టిందనమాట. సో ఇప్పుడు ఇట్స్ ఓకే. అవేర్నెస్ అనేది చాలా తక్కువ, ఇప్పటికీ చాలా తక్కువ ఉన్నారు. ఏ స్టేజ్లో ఫిటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ని కలుస్తున్నారు, దాన్ని ఎలా చూడాలి? నాకే వచ్చే రెఫరల్స్ చూస్తే ఎండ్ స్టేజ్లోనే వస్తారు. ఇఫ్ అట్ ఆల్ మనకి ఇండియన్ లా ప్రకారం ఎంటీపీ అనేది ఇఫ్ అట్ ఆల్ మనకి కడుపులోనే బేబీ చాలా పెరగడం ప్రాబ్లంగా ఉంది, ఆర్ బేబీకి ఏదైనా తయారీలో ప్రాబ్లం ఉంది అనుకోండి, ఆర్ ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉందనుకోండి, 24 వీక్స్ వరకే ఏదైనా ఒక ఎక్స్పెక్టింగ్ కపుల్కి ఒక హక్కు ఉంటుంది. బేబీ ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చా, చేస్తే ప్రాబ్లం ఉంటుందా, ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయకూడదు అని ఒక డెసిషన్ మేకింగ్కి వాళ్ళకి 24 వీక్స్ వరకే హక్కు ఉంది. సో నార్మల్గా నాకు వచ్చే రెఫరల్స్ అంతా ఆఫ్టర్ 24 వీక్స్ వస్తుంది. అలా ఉండేటప్పుడు వాళ్ళకి గైడ్ చేయడానికి కూడా మనకి ఆ టైం లిమిట్ దాటిపోతాము. సో ఆ అవేర్నెస్ చాలా మందికి లేదు ఇప్పటికీ. షెడ్యూల్ స్కాన్స్ చేసి ఆర్ షెడ్యూల్స్ విజిట్ చేసి మనము అది తెలుసుకున్నాం అనుకోండి, వాళ్ళకి దానికి తగినట్టు ఒక ఇన్ఫార్మ్ డెసిషన్ మేకింగ్కి మనం గైడ్ చేయొచ్చు. అంటే ఒక స్త్రీ గర్భం ధరించిన వెంటనే, కన్సీవ్ అయ్యారని తెలుసుకున్న వెంటనే అప్పటి నుంచే ఫిటల్ మెడిసిన్ స్పెషలిస్ట్తో కల్పించి ఆ కేర్ తీసుకుంటూ ఉంటే అది చాలా బాగుంటుంది. కానీ అది జరగట్లేదు, అది జరగాలంటారు. ఎగ్జాక్ట్లీ. పెరిగేటప్పుడే అది చాలా స్టేజెస్లో పెరుగుతారు. ఆ స్టేజెస్లో చదివేసి వచ్చిన మన స్పెషలిస్ట్కి మాత్రమే తెలుస్తుంది ఏ స్టేజ్లో ఏ ఆర్గన్ డెవలప్ అవుతుంది, ఆ స్టేజ్లో ఆర్గన్ డెవలప్ అవ్వకపోతే వాట్ విల్ బి ద ఫ్యూచర్, ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు అది పెరిగే వరకు, లేదా పెరగలేదంటే అంతేనా అని చెప్పడానికి మనకు తెలిసినంత అందరికీ అవేర్నెస్ ఉండదు. సో ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ యూ అటాచ్ లైక్ స్టార్టింగ్ నుంచే ఒక ఫిటల్ మెడిసిన్ స్పెషలిస్ట్తో మీరు కలిసి ఆ ప్రెగ్నెన్సీ జర్నీ కడిపితే ఇట్ విల్ బి బెటర్. లైక్ మమ్మీకి ఎలా మనం గైనకాలజిస్ట్ చూపిస్తామో, మమ్మీ కడుపు లోపల ఉండే బేబీకి ఒక ఫిటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ దగ్గర చూపిస్తే బేబీకి మంచిది. అంటే ఈ ఫిటల్ మెడిసిన్ కూడా గైనకాలజీలో ఒక భాగమా, ఎడిషనల్ ఇది? యాజ్ అ డిఫాల్ట్ ఏమైపోయిందంటే గైనకాలజిస్ట్ ఆర్ ద మోస్ట్ పీపుల్ ఫిటల్ మెడిసిన్ తీసుకునే వాళ్ళు. నాట్ ఓన్లీ గైనకాలజిస్ట్, రేడియాలజిస్ట్ చేయొచ్చు. నార్మల్ ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు కూడా అల్ట్రాసౌండ్ నేర్చుకొని అల్ట్రాసౌండ్ చేస్తున్నారు. బట్ మోస్ట్లీ గైనకాలజిస్ట్ ఆర్ ద వన్ సూపర్ స్పెషాలిటీగా ఆర్ సబ్ స్పెషాలిటీగా ఈ ఫిటల్ మెడిసిన్ చేస్తున్నాం. అంటే ఈ 9 నెలల ప్రయాణంలో లోపల గర్భస్థ శిశువు, లోపల ఉన్న శిశువు ప్రయాణంలో పెరిగే దశల క్రమంలో చాలా ముఖ్యమైన మోస్ట్ ఇంపార్టెంట్ దశలు ఏమని చెప్పాలి? నార్మలీ ఒక ప్రెగ్నెన్సీలో ఒక 5 స్టేజ్ ఆఫ్ అల్ట్రాసౌండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఎర్లీ యాజ్ 6 to 10 వీక్స్ లోపల బేబీ అనేది పెరిగేది గర్భసంచి లోపల ఉన్నారా, గర్భసంచికి బయటకు ఉన్నారా అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక బేబీ ఉన్నారా, 2 బేబీస్ ఉన్నారా, ఆ 2 బేబీస్ ఉండేది ఐడెంటికల్గా ఉన్నారా, నాన్ ఐడెంటికల్ ట్విన్స్గా ఉన్నారా, ఇదంతా తెలుసుకుంటే నెక్స్ట్ విజిట్స్ ఎలా షెడ్యూల్ చేయాలి అనేది మనము పేరెంట్స్కి అడ్వైస్ ఇవ్వచ్చు. సెకండ్ ఇంపార్టెంట్ స్కాన్ అనేది ఒక 3వ నెలలో ఒక 11 వీక్స్ నుంచి 13 వీక్స్ స్కాన్స్ అంటాము, ఎన్టీ స్కాన్ అంటాము. ఆ టైంలో బేబీ సైజ్ చూస్తే 6 సెంటీమీటర్స్ ఉంటారు. 6 సెంటీమీటర్ బేబీలోనే 50-60% ఆఫ్ స్ట్రక్చరల్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతాయి. 2 కాళ్ళు పెరిగిపోతాయి, 2 చేతులు పెరిగిపోతాయి, అండ్ హార్ట్ పెరిగిపోతారు. అలాంటి డెవలప్మెంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కానీ మనం పేరెంట్స్కి చెప్పచ్చు. అది కాకుండా ఆ టైంలోనే మనము వెరీ ఇంపార్టెంట్, ఇప్పుడంతా ప్రెగ్నెన్సీ అనేది ఒక మమ్మీ ఏజ్ వచ్చి ప్రెగ్నెన్సీ ఎప్పుడు మోర్ దెన్ 30 అయిపోతున్నారు. అలాంటి మదర్స్కి వచ్చి దే బికమ్ హై రిస్క్ మదర్, బికాస్ అలాంటి మదర్స్కి డౌన్ సిండ్రోమ్ అనే రిస్క్ ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఉంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉందా లేదా అని ఆ పీరియడ్ ఆఫ్ టైంలోనే స్క్రీనింగ్ చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది. అది మాత్రం కాకుండా ఆ టైంలోనే మమ్మీకి ఫ్యూచర్లో హైపర్ టెన్షన్ రావడానికి ఛాన్సెస్ ఉందా, ఆర్ బేబీ చిన్నదిగా గ్రో అవడానికి ఛాన్సెస్ ఉందా, ఆర్ మమ్మీ ప్రీమెచ్యూర్గా లేబర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందా, ఇలాంటి 5 విధంగా ప్రాబ్లమ్స్కి అప్పుడే ఒక సొల్యూషన్ మనము ఆర్ ఏదైనా ఫ్యూచర్ అడ్వైస్ అనేది ఇవ్వడానికి ఆ పీరియడ్ ఆఫ్ టైం ఆ 6 సెంటీమీటర్ బేబీలోనే మనం చూడగలుగుతాం. అంటే ఎప్పుడు ఎన్ని వారాల్లో తెలుస్తుంది? 11 వీక్స్ to 13 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, దట్ ఈస్ 3వ నెల స్కాన్, ఎన్టీ స్కాన్ అంటాం. గర్భం ధరించిన స్త్రీలందరూ కూడా రెగ్యులర్గా గర్భం ధరించినప్పటి నుంచి డాక్టర్ గైనకాలజిస్ట్ని కలవటము, స్కానింగ్లు చేసుకోవటం, రెగ్యులర్ చెకప్లు జరుగుతూనే ఉంటాయి కదా. అవును. మరి వాటికి మీ దానికి స్పెషలైజేషన్ డిఫరెన్స్ ఏంటి? దట్ ఈస్ వాట్ లైక్ ఫస్ట్ నేను చెప్పాను కదా 5 విధమైన పీరియడ్ ఆఫ్ టైంలో స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అనేది 6 to 10 వీక్స్ అని చెప్పాను. నెక్స్ట్ 11 to 13 వీక్స్ స్కాన్ అని చెప్పాను. సో ఈ పీరియడ్లో మనకి అన్ని మంచిగా ఉందనుకోండి, నెక్స్ట్ మనం స్కాన్ చేసే షెడ్యూల్ వచ్చి 5 months స్కాన్ అంటాము. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్కాన్, టిఫా స్కాన్ అంటాము. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో 90 to 95% ఆఫ్
స్ట్రక్చరల్ డెవలప్మెంట్ అంతా తయారీ అంతా అయిపోయి ఉంటారు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో బ్రెయిన్ కానీ, కిడ్నీస్ కానీ, హార్ట్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే లైక్ మనము ఇది స్పెషలైజ్డ్గా చేసి వచ్చాం కాబట్టి మనకు తెలుసు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏది డెవలప్ అవ్వాలి, అది డెవలప్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక ఇది ఉంటుంది. సో ఇది అందరికీ తెలుస్తుందా అనేది లైక్ ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. బికాస్ మీరు అప్పుడే చెప్పినట్టు ఫీటల్ మెడిసిన్ అనే అవేర్నెస్ చాలా తక్కువ ఉంది కాబట్టి స్టార్టింగ్ నుంచి మీరు ఒక ఫీటల్ మెడిసిన్తో అటాచ్ చేస్తే ఈ జర్నీ అనేది చాలా స్మూత్గా వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది. గైనకాలజిస్ట్ని కలుస్తారు కదా వీళ్ళు, వాళ్ళు ఎందుకు సజెస్ట్ చేయట్లేదా ఈ స్కానింగ్, మీరు చెప్పిన స్కానింగ్ చేసుకోమని? మోస్ట్లీ ఇలాంటి స్కాన్స్ అనేది మనకి చూసి రిపోర్టింగ్ చేయడం అనేది చాలా చెప్పినట్టు తక్కువ ఉన్నారు. ఇన్ సెంటర్ ఆఫ్ సిటీస్లో ఆర్ ఇప్పుడిప్పుడే వచ్చి స్ప్రెడ్ అవుతున్నారు ఇది అవేర్నెస్ కాబట్టి అన్ని చోట్ల ఇప్పుడే డెవలప్ అవుతున్నారు. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు ఎవరు చూడట్లేదు అని చెప్పట్లేదు, అందరూ చూస్తున్నారు. బట్ స్పెషలైజ్డ్గా ఇన్ కోర్ టు ద డెప్త్ ఆఫ్ ద ఇది చూడడం అనేది పెరిఫరీలో అంతగా అవ్వట్లేదు. అంటే ఫిటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు కదా? చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు మీ దాదాపు 10 ఇయర్స్ సుమారు అప్రాక్సిమేట్గా 10 ఇయర్స్ ఆఫ్ యువర్ కెరీర్లో ఎస్, మీరు ఎన్ని కేసులు చూసుంటారు ఇప్పటి వరకు? ఎన్ని కేసులు అనడం కన్నా ఎన్ని అబ్నార్మలిటీస్ చూస్తుంటామంటే చాలా లైక్ వేలల్లో ఉంటాయి, థౌజండ్స్లో. ఎస్, థౌజండ్స్లో చూస్తుంటాము. మనకి అదంతా ఒక ఇది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రీసెంట్గా కూడా ఒక కడుపులో ఉండే బేబీకి అనీమియా వచ్చింది అని తెలుసుకొని బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చామన్నమాట. అన్ని ప్రెగ్నెన్సీ అలా ఫాలో అవ్వదు, ఆ ప్రాబ్లంలో వెళ్ళదు. కొన్ని మదర్స్ ఉంటారు, వాళ్ళకి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండే మదర్స్, వేరే హస్బెండ్కి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏం ప్రాబ్లం ఉండదు అలాంటి వాళ్ళకి. సెకండ్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో దర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఇంజెక్షన్ కాల్ యాంటీడీ చెప్తాము. ఇఫ్ అట్ ఆల్ ఫాదర్ ఇస్ అ పాజిటివ్ బ్లడ్ గ్రూప్, మదర్ ఇస్ అ నెగిటివ్ బ్లడ్ గ్రూప్, ఆ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత ఒక యాంటీడీ అని ఇంజెక్షన్ ఇవ్వాలి ఫస్ట్ డెలివరీ తర్వాత. అది పెరిఫరీలో అన్ని చోట్ల ఇస్తారా లేదా అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. ఇవ్వకపోతే సెకండ్ ప్రెగ్నెన్సీలో అఫెక్ట్ అవుతుంది. సో అది అఫెక్ట్ అయితే బేబీకి మమ్మీలో ఉండే నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వల్ల మమ్మీ బాడీలో ఉండే యాంటీబాడీస్ వెళ్ళి బేబీ బ్లడ్ని అఫెక్ట్ చేసి బేబీకి అనీమియా ఫామ్ అవుతుంది. సో ఈ బేబీకి అనీమియా వచ్చేసింది, ఈ బేబీ నేను తీసేస్తే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఇంకా ఇంక్రీజ్ అవుతుంది కానీ అది తగ్గేంత పరిస్థితే లేదు అక్కడ. సో అలాంటి బేబీస్ను ఆ ప్రెగ్నెన్సీలో ఎంత దూరం మనం కాపాడుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి బేబీలో మనం 18 వారాల్లోనే డయాగ్నోస్ చేసి ఆ బేబీని అలాగే చూసుకొని వచ్చి ఒక 4 సార్లు బేబీ కడుపులో ఉండేటప్పుడే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేసి ఆ బేబీ మంచిగా 36 వీక్స్లో డెలివరీ కూడా చేస్తున్నాం. అనీమియా గర్భస్థ శిశువుకు కూడా అనీమియా సోకుతుంది వస్తుంది అని ఎలా తెలుస్తుంది, ఎంతమంది తెలుసుకోగలుగుతున్నారు? సో ఒక చిన్న టెస్ట్ చేయాల్సి వస్తుంది ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలోనే. ఎనీ ప్రెగ్నెన్సీ, ఈవెన్ ద గైడ్ లైన్స్ ఆల్సో సేస్ ఎనీ ప్రెగ్నెంట్ ఉమెన్ మీ దగ్గర వస్తున్నారనుకోండి, బ్లడ్ గ్రూప్ అనేది చాలా అవసరం. బ్లడ్ గ్రూప్ మదర్ది నెగిటివ్ అని తెలుసుకున్న వెంటనే ఒక చిన్న టెస్ట్ ఉంటుంది, ఐసీటీ టెస్టింగ్ అని. సో ఆ టెస్ట్ చేసి అది పాజిటివా నెగిటివ్ అని తెలుసుకొని ఇఫ్ అట్ ఆల్ పాజిటివ్ వచ్చిందనుకోండి బెటర్ వాళ్ళని స్పెషలిస్ట్కి రెఫర్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ దాని తర్వాత చూసుకుంటారు ఎలా అది ఫాలో చేయాలి అని. ఇప్పుడంతా కూడా 30 ఇయర్స్ తర్వాత మ్యారేజెస్ అవుతున్నాయి, డెలివరీ దీనికి వస్తున్నారు, ప్రెగ్నెన్సీ వస్తున్నారు. అది కూడా ఒక మంచి పాయింట్ కాదంటున్నారు కదా, అంటే హెల్తీ వే ఆఫ్ లివింగ్. ఎగ్జాక్ట్లీ, అది ఒక హై రిస్క్ పాయింట్ అయిపోతుంది. నాట్ ఓన్లీ ఏజ్ మాత్రం కాదు, ఆ 30 ఇయర్స్ దాటిపోతేనే వేరే రోగాలు కూడా స్టార్ట్ అవుతాయి. ఎవరికైనా డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ స్టార్ట్ అవుతాయి, ఒబీస్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఒబీస్ ఇస్ ఆల్సో ఏ హై రిస్క్ ఫ్యాక్టర్. సో ఇలాంటివి ఉండేటప్పుడు ఇప్పుడు ఒబీస్గా ఉన్నారనుకోండి, దే ఆర్ ఆల్సో గ్రేడ్ 3 ఒబీసిటీలో ఉన్నారనుకోండి, వాళ్ళకి మానిటరింగ్ బేబీ కడుపులో ఉండేటప్పుడు అల్ట్రాసౌండ్ మానిటరింగ్ కూడా ఒక చాలా డిఫికల్ట్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మానిటరింగ్ డిఫికల్టీ కాకుండా వాళ్ళకి హైపర్ టెన్షన్ కూడా ఎక్స్ట్రా వస్తుంది, ఒబీస్ ఉండే వాళ్ళకి బీపీ వస్తుంది. సో అలాంటి మదర్లో ఉండే రోగాలు బేబీని అఫెక్ట్ చేస్తుంది. డయాబెటిస్ కూడా అటాక్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు కాకుండా బేబీలు కడుపులో ఉండేటప్పుడు డయాబెటీస్ మదర్ నుంచి అఫెక్ట్ అయిందనుకోండి, అది ఫ్యూచర్ చైల్డ్ బర్త్ తర్వాత బేబీ కూడా తప్పకుండా ఫ్యూచర్లో దే విల్ బి డయాబెటిక్. అంటే ఈ 9 నెలల పీరియడ్లో హై రిస్క్ అంటే ఏమేం చెప్పాలి? డయాబెటీస్ కానీ మమ్మీకి, హైపర్ టెన్షన్ కానీ, హై ఏజ్ కానీ, ఒబిసిటీ కానీ, ఇఫ్ ఇట్ ఇస్ ఐవీఎఫ్ కన్సెప్షన్ కానీ, ప్రీవియస్గా చాలా లాసెస్ అయింది అనుకోండి అది కానీ, మదర్లో కిడ్నీ ప్రాబ్లం ఉంది అనుకోండి, ఆర్ మదర్కి వేరే ఏదైనా ట్యూమర్స్ క్యాన్సర్ ప్రాబ్లం ఉంది, ఆర్ మదర్కి వేరే ఏదైనా రేడియేషన్ థెరపీ వెళ్తుంది, కీమోథెరపీ వెళ్తుంది, దిస్ ఆల్ ఇస్ ద మదర్స్ ఇండికేషన్. బేబీకి హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమంటే బేబీ స్టార్టింగ్ నుంచే లైక్ ఐ సెడ్ ఐవీఎఫ్ కన్సెప్షన్లో ఒకటి కాకుండా 2 బేబీ ఉండడం, 3 బేబీ ఉండడం, 4, 5, 6 బేబీస్ ఉండడము, ఆ 2 బేబీ ఒకే గదిలో ఉండడం, సో దట్ షేరింగ్ ఆఫ్ బ్లడ్ ఫ్లో ఉంటుంది వాళ్ళకి. అది మాత్రం కాకుండా బేబీ పెరిగేటప్పుడు చాలా నార్మల్గా పెరగకుండా చిన్నదిగా పెరగడం, దానివల్ల వచ్చే బ్లడ్ సప్లై ప్రాబ్లం, దానివల్ల వచ్చే డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్,
అది మాత్రం కాకుండా బేబీకి ప్లసెంటా అనేది ఉంటుంది, దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫుడ్ ప్లేట్ ఆఫ్ ద బేబీ అంటాం. అది మంచిగా పెరగకుండా పోతే బేబీ చిన్నదిగా గ్రో అవుతారు. సో ఇలా చాలా కారణాలు ఉంటుంది విచ్ మేక్స్ అ ప్రెగ్నెన్సీ హై రిస్క్ అని. సో ఇది ఏదని కనిపెట్టడం ఇస్ అ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్. అదే అంటే ఈ కవల పిల్లలు అనేది అది సైంటిఫిక్గా హెల్తీయా కదా? అన్ని కవల పిల్లలు ప్రాబ్లమాటిక్ కాదు. సో నార్మలీ నేను చెప్పినట్టు కవల పిల్లలు 2 టైప్స్ ఆఫ్ ఉంటారు. ఒకటి ఒక గదిలోనే 2 పిల్లలు ఒక గదిలోనే ఉండదు, ఇంకొకటి 2 పిల్లలు 2 సెపరేట్ గదిలో ఉండడం. సో 2 బేబీస్ ఒకే గదిలో ఉంటే ఏమవుతుందంటే 2 బేబీస్కి బ్లడ్ షేరింగ్ అంతా ఒకేలాగా ఉంటారు కాబట్టి ఒక్క బేబీకి ఎక్కువ బ్లడ్ వెళ్ళడం, ఒక్క బేబీకి తక్కువ బ్లడ్ వెళ్ళడం, ఒక్క బేబీకి అన్ని బ్లడ్ ఒకే బేబీకి వెళ్ళిపోతే కూడా TTTS సిండ్రోమ్ అంటాము ఆర్ సెలెక్టివ్ ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటాము. అలాంటి బేబీస్ అంతా వస్తే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీ వీక్లీ ఆర్ ఎవ్రీ 3rd డే మానిటరింగ్ చేయాలి. బికాస్ దాంట్లో తప్పిపోయి ఒక్క బేబీ చనిపోతే కూడా ఇంకొక బేబీ బ్లడ్ సప్లై అంతా ఆ బేబీకి వెళ్ళిపోతారు బికాస్ ఆఫ్ నెగిటివ్ ప్రెషర్. సో ఆ బేబీ కూడా చనిపోవడానికి ఛాన్సెస్ 15% to 20% వరకు ఉంటారు. ఆ బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా అఫెక్ట్ అవుతుంది. సో ఇదంతా మానిటర్ చేయాల్సింది చాలా చాలా అవసరం. సో మామూలుగా సింగిల్ చైల్డ్ అదే బేబీ బర్త్, అలాగే కవల పిల్లలు ట్విన్స్ ఆరు ఇంకా పెరగచ్చు, నెంబర్ మే ఇంక్రీజ్ టు ఎనీ నెంబర్. ఎస్. సో అది ఎందుకు జరుగుతుంది అసలు, అది ఎలా? సో నార్మల్గా ఇప్పుడు చాలా ART టెక్నిక్స్ అంటాం, IVF ప్రెగ్నెన్సీస్ అంటాము ఆర్ అసిస్టెంట్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అంటాము. సో నార్మల్గా నేచురల్గా కాకుండా ఆర్టిఫిషియల్గా ఏది వెళ్ళినా కూడా సమ్టైమ్స్ ఇట్ మైట్ గో టు 1 step బియాండ్ ఓన్లీ. సో అలా టాబ్లెట్స్ ఇచ్చి కానీ ఇంజెక్షన్స్ ఇచ్చి కానీ ఒక ఓవులేషన్ స్టిమ్యులేషన్ డ్రగ్స్ ఇచ్చి మనము ఒక ప్రెగ్నెన్సీకి తీసుకెళ్తాం అనుకోండి, ఒక్క పిల్లల కన్నా 2 పిల్లలు 3 పిల్లలు 5 పిల్లలు పెరగడానికి చాలా ఛాన్సెస్ ఉంటారు. దట్ నాట్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ద ట్రీట్మెంట్ బట్ ఆల్సో మదర్స్ ఏజ్ ఆల్సో. మీరు చెప్పిన పద్ధతులు అయితే 2, 3, 4, 5 కావచ్చు, న్యాచురల్గా కూడా అలాంటి జరుగుతుంటుంది సంబంధం లేకుండా. ఫ్యామిలీలో ఎవరికైనా ట్విన్స్ ఉన్నారు, సో మోస్ట్లీ ఇట్ ఈస్ లైక్ కైండ్ ఆఫ్ అ మెటర్నల్ సైడ్, మదర్ సైడ్లో ఎవరికైనా లైక్ కవల పిల్లలు ఉన్నారనుకోండి, ఆ జనరేషన్ అంతా ఆ ఫెమిలియల్ ట్రెండ్గా వాళ్ళ ఫ్యామిలీలో కవల పిల్లలు రావడం చాలా నార్మల్. అంటే ఈ కవల పిల్లల ట్విన్స్ ఎంత నెంబర్ అయినా కానీ అందరూ ఈక్వల్గా హెల్తీగా ఉంటారా? ఒక్కొక్క ప్రెగ్నెన్సీ ఫార్చునేట్గా ఈక్వల్గా పెరిగి మంచిగా డెలివరీ అయ్యే వాళ్ళు ఉన్నారు. మోస్ట్లీ ఇలాంటి ప్రెగ్నెన్సీ హై రిస్క్ అయిపోవడం కాబట్టి మదర్కి ప్రాబ్లమ్స్ వస్తాయి, బేబీకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మెడికల్గా నాట్ సజెస్టబుల్ బట్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. మనకు తెలియదు కదా ఎలా డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు 2 బేబీస్ వస్తే 2 బేబీస్ వరకు ఇద్దరిని లైక్ ఒకే గదిలో ఉన్న వేరే వేరే గదిలో ఉన్న 9 months వరకు తీసుకెళ్ళడానికి ఇప్పుడంతా సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ఉంది కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ థింగ్. 3 బేబీస్ 4 బేబీస్ అయిపోయారు అనుకోండి, అది ఫీటల్ రిడక్షన్ అనే ప్రొసీజర్ చేసి ఎన్ని బేబీస్ కావాలో అన్ని బేబీస్ మాత్రం ఉంచుకొని మిగతా బేబీస్ని రెడ్యూస్ చేసి ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడానికి కూడా అవకాశం ఉంది. దట్ ఆల్సో కమ్స్ అండర్ ఫీటల్ మెడిసిన్. ఈ ఫీటల్ మెడిసిన్ దీని ద్వారా గర్భంలో ఉండేది ఒక బేబీయా లేకపోతే 2, 3, 4, 5 అనేది మీకు ఎప్పుడు తెలుస్తుంది? 1.5-2 నెలల్లోనే తెలిసిపోతుంది. ఒకటి బేబీనా 2 బేబీనా ఏదైనా ఎంబ్రియో అనేది అదే పిండం అనేది డివైడ్ అయ్యేది ఆ టైంలోనే డివైడ్ అవుతారు కాబట్టి 2 నెలల్లోనే మనకు తెలిసిపోతుంది ఒక్క బేబీ డెవలప్ అవుతున్నారా, మోర్ దెన్ 1 బేబీ డెవలప్ అవుతున్నారా అనేది తెలిసిపోతారు. మీరు చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వద్దు 4, 5, 3, 6 వద్దు, 1 చాలు 2 చాలు అనుకున్నప్పుడు మీరు దాన్ని మెడికల్గా దాని నెంబర్ తగ్గిస్తారంటున్నారు కదా, అది మరి అది ఎంతవరకు హ్యూమన్గా కరెక్ట్? అది హ్యూమన్గా మనం అంటే ఆ జీవిని మనం చంపుతున్నట్టు కదా. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూవింగ్ ఇట్. ఇంకొక పాయింట్ వాళ్ళ సోషల్ కన్స్ట్రైన్స్, వాళ్ళ ఫినాన్షియల్ కన్స్ట్రైన్స్, అది అన్ని బేబీస్ని పెంచకపోవడం, ఆ బేబీ ఫ్యూచర్ అంతా తలుచుకుంటే లైక్ దిస్ ఈస్ అ వెరీ బెటర్ ఆప్షన్ కదా. ఒక బేబీ కానీ ఒక బేబీకి మంచిగా ఎడ్యుకేషన్ ఇచ్చి ఆ బేబీని మంచిగా పెంచుకోవడం కన్నా అన్ని బేబీస్ పెట్టుకొని ఎవరిని మంచిగా మనము పోషించకపోవడం దట్ ఈస్ ఆల్సో దేర్. సో అలా మనం సోషల్గా మనం ఆలోచిస్తే దిస్ ఇస్ నాట్ అ క్రైమ్. సో ఇండియన్ లా ప్రకారం కూడా ఇలాంటి ఫీటల్ రిడక్షన్ ఇస్ యాక్సెప్టబుల్. ఇప్పుడు మామూలుగా మనం సైకలాజికల్గా హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ మీద మనకు ఆలోచిస్తే ప్రతి జీవి ఇంపార్టెంట్, మనకి జీవికి చంపే రైట్ మనకు లేదు కదా. సో ఇప్పుడు మనం ఇది ఇంకొక రకంగా ఇది మనం ఆ జీవిని కిల్ చేస్తున్నట్టుగా భావన కలుగుతుంది కదా. మనం చేసే వాళ్ళకి మనం చూసే వాళ్ళ బట్టి ఉంటుంది. సో అందరికీ ఒక్కొక్క కారణాలు ఉంటాయి. సో చేసేది ఒక మంచిది అనుకోండి, చెడ్డది ఉంటాయి. సో we look into only the good points of in life, like సో బేబీకి అది ఉంచుకుంటే వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ మనం చూస్తే కానీ లైక్ ఇట్ ఈస్ నాట్ అ క్రైమ్ అట్ ఆల్. సో మమ్మీ హెల్త్లో కూడా సమ్ టైమ్స్ ఇట్ విల్ నాట్ బి అ గుడ్ థింగ్.
5 బేబీస్ని మమ్మీ కడుపులో పెంచుకోవడం అనేది ఇట్స్ బిగ్ నైట్ మేర్. సో దాంట్లో మనము వాళ్ళకి ఎన్ని కావాలో 2 బేబీస్ వరకు పెంచుకుంటే మదర్ సేఫ్గా ఉంటారు, బేబీ సేఫ్గా ఉంటారు. ఇప్పుడు మాత్రం కాకుండా ఫ్యూచర్లో అన్నీ సేఫ్గా ఉంటుంది. మెడికల్ లా ప్రకారం కూడా అది అది చేయగలుగుతాం. వెరీ మచ్ ఇట్ ఈస్ పర్మిషన్ ఉంది లీగల్గా. యాక్సెప్టబుల్. ఎస్. ఏ వయసు బెస్ట్ ఏజ్ ఫర్ ప్రెగ్నెన్సీ? సో ఏజ్ అనేది కన్సైజ్ చేయలేము మనము. సో ఇప్పుడంతా లైక్ లేడీస్ అంతా వెరీ అంబిషియస్, లైక్ దే వాంట్ కెరియర్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా దే ఆర్ ఇంటూ అప్కమింగ్. సో 30 years తర్వాత ప్రాబ్లమ్స్ అంతా ఎక్కువ ఉంది కాబట్టి 30 years ముందు మనం ప్లాన్ చేసుకుంటే దట్ ఈస్ అ బెటర్ థింగ్. ఆఫ్టర్ 30 years ఎవ్రీ కైండ్ ఆఫ్ జెనెటిక్ ప్రాబ్లమ్ కానీ ఆర్ మదర్ హెల్త్ గురించి కానీ అన్ని రిస్క్ అంతా పెరుగుతూనే ఉంటారు కాబట్టి బిఫోర్ 30 ఇఫ్ యూ ప్లాన్ దట్ ఈస్ ఆల్ గుడ్. న్యాచురల్ డెలివరీస్ తగ్గిపోయి చాలా కాలం అయింది, ఎక్కువ సర్జరీ ద్వారానే జరుగుతుంది కదా, మనం దీన్ని ఎలా చూడాలి? సో నార్మల్ డెలివరీకి సిజేరియన్ డెలివరీకి నన్ను అడిగితే దర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ అ డిఫరెన్స్. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హోల్సమ్ ఆఫ్ థింగ్స్. సో నార్మల్ డెలివరీ అనేది అందరికీ అవ్వడం అనేది ఇట్స్ అ ఫార్చునేట్ థింగ్. బట్ ఏమవుతుందంటే ఒకే ఒక బేబీ పొజిషన్ పెట్టి మదర్ హెల్త్ పెట్టి మనం డిసైడ్ చేయలేము. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మానిటరింగ్ ద్వారానే బేబీకి హార్ట్ బీట్ తగ్గిపోతే ఎస్ బేబీ లైఫ్ని సేవ్ చేయాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ సిజేరియన్ సెక్షన్. బట్ రెండిటికి దేర్ ఇస్ ప్రాస్ అండ్ కాన్స్. సో దట్ ఈస్ బియాండ్ మై స్కోప్ ఆఫ్ డిస్కషన్ ఇన్ దిస్. ఆ లోపల గర్భస్థ శిశువు ప్లస్ తల్లి వీళ్ళిద్దరి ఆరోగ్యాన్ని బాగా ఉంచటం, వెల్బీయింగ్, ఆ టైంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, వాట్ ఆర్ ది డూస్ అండ్ డోంట్స్? సో నేను చెప్పినట్టు ఒకటి ప్లానింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, బెటర్ ప్లాన్ బిఫోర్ 30 years ఆఫ్ ఏజ్. ఆర్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు అలా కుదరకపోతే యూ కెన్ టేక్ ద ఎగ్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు. మీకు యూ కెన్ ప్రిజర్వ్ యువర్ ఎగ్స్. ఆర్ ఆఫ్టర్ ఇది ప్రెగ్నెన్సీ కూడా ప్రీనేటల్ వైటమిన్స్ అంటాము. సో వైటమిన్స్ కానీ మంచి ఆహారమైన ఫుడ్, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో షెడ్యూల్ visits with your gynecologist and also fetal medicine specialist to regularly monitor your health, the mother's health and also the fetal health is very important. So దాంట్లో వచ్చే ఇది ప్రాస్ అండ్ కాన్స్ మనము ఎలాగో గైడ్ చేస్తాం కాబట్టి దిస్ ఆల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సరోగపి ఇప్పుడు వచ్చింది కదా, దాన్ని ఎలా చూడాలి? దట్ ఆల్సో కమ్స్ అండర్ అస్. బట్ ఇఫ్ అట్ ఆల్ మదర్ హెల్త్, ఏ మదర్కి బయాలజికల్ మదర్ ఉన్నారో సో ఆ మదర్ హెల్త్ ఇస్ నాట్ సూటింగ్ ఫర్ కంటిన్యూయింగ్ ద ప్రెగ్నెన్సీ ఆర్ హ్యావింగ్ ప్రెగ్నెన్సీ పెంచుకోవడానికి కూడా వాళ్ళ హెల్త్ ప్రాబ్లం ఉంది అనుకోండి, సరగసి ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్. ఈ టెస్ట్ ట్యూబ్ బేబీస్ వస్తున్నాయి, అవి కూడా పెరుగుతుంది కదా నెంబర్ కూడా. మామూలు జనరల్గా న్యాచురల్గా ఉండే బేబీకి టెస్ట్ ట్యూబ్ బేబీకి వాట్ ఇస్ ద డిఫరెన్స్? హెల్త్ హెల్త్ని ఎలా చూడాలి మనం? ఎనీ మ్యారీడ్ కపుల్ if they have a very normal and adequate sex life in their whole 1 year, 89% of chances of getting a normal conception. But our patients అనేది ఎవరికి లేదు. It is a fast world. సో పెళ్ళి అయిన 3 నెలలని 4 నెలలని they want to have some kind of a offspring. సో దానివల్లనే ఈ ఏఆర్టీ ఏరియాస్ అంతా చాలా మనం సీక్ చేస్తాము, అక్కడికి వెళ్ళి టెస్ట్ ట్యూబ్ బేబీస్ పెంచుకుంటారు. సో నార్మల్ ఏదైనా నేచురల్గా వెళ్ళే దారి కన్నా ఆర్టిఫిషియల్గా వెళ్ళే దారి అనేది చాలా కాంప్లికేషన్స్తో వస్తాయి. ఇది ఎలా మీరు ఇంపేషెంట్గా వెళ్తున్నారో అన్ని కాంప్లికేషన్స్ కూడా అలాగే వస్తారు వాళ్ళకి. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీ దాన్ అ నేచురల్ ప్రెగ్నెన్సీ. సో టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది వాళ్ళ లాంగ్ లైఫ్ కానీ లాంగర్ హెల్దీ లైఫ్ కానీ అనేది వీ కెనాట్ గివ్ ది గ్యారంటీ. నేను చెప్పినట్టు దాంట్లో కాంప్లికేషన్స్ అనేది మదర్కి, బేబీకి అండ్ ఆల్సో ఫ్యూచర్ బేబీ లైఫ్లో కానీ మదర్స్ లైఫ్లో కానీ లైక్ చాలా ఉంటారు కాబట్టి ఎస్ ఫ్యూచర్లో దెర్ మైట్ బి మదర్ ఫర్ ఎగ్జాంపుల్ మదర్కి కడుపులో ఉండేటప్పుడే యాజ్ ఐ సెడ్ 2 ప్రెగ్నెన్సీ అయిపోతుంది, దాంట్లో యాడెడ్గా వచ్చి డయాబెటీస్ వచ్చేసింది. ఆ డయాబెటీస్ మనం అనుకున్నట్టు కంట్రోల్గా అవ్వలేదు, ఈవెన్ ఇన్సులిన్ వచ్చినా ఏం ట్రీట్మెంట్ వచ్చినా కంట్రోల్ అవ్వలేదు అంటే బేబీ మీద చూపిస్తుంది. బేబీ పెద్దదిగా పెరగడము, బేబీ చుట్టూ ఉండే ఉమ్మనీరు ఎక్కువ అయిపోవడము, దానివల్ల ప్రీమెచ్యూర్గా డెలివరీ అయిపోవడము, దానివల్ల బేబీని నిక్కుల్లో అడ్మిట్ చేయడం, బేబీ ఐసీయూలో అడ్మిట్ చేయడము, దానివల్ల ఇచ్చే ఆక్సిజన్ ట్రీట్మెంట్లో బేబీకి కళ్ళు కానీ మిగతా సెల్స్ పెరగడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ అవ్వడం, ఫ్యూచర్లో ఆ బేబీకి హైపర్ టెన్షన్ కానీ ఎర్లీ ఏజ్లోనే హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ రావడము చాలా ఉన్నారు. సో ఇదంతా అవాయిడ్ చేయాలంటే యూ హ్యావ్ టు గో అండ్ బీ పేషెంట్ టు గెట్ మతలబ్ ప్రెగ్నెన్సీ నేచురలీ. ఈ 9 నెలల పీరియడ్లో కొంతమందికి మీరు అన్నారు, చెప్పారు ఇందా, కొంతమందికి హైపర్ టెన్షన్ వస్తుంది, కొంతమందికి డయాబెటీస్ అటాక్ అవుతుంది అని చెబుతున్నారు కదా. అటాక్ అయిన దశలో ఆ 9 నెలలు ఈ గర్భస్థ శిశువుని
కాపాడటం, ప్రొటెక్ట్ చేయటము, తల్లిని బిడ్డని కాపాడటం చాలా ఇంపార్టెంట్ కదా. అవును. దాన్ని ఎలా డీల్ చేస్తారు? ఒక ప్రెగ్నెన్సీకి హార్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ ఈజ్ ఫీటస్. సో ఫీటస్ కడుపులో ఉండే బేబీ కాకుండా ప్రెగ్నెంట్ అనేది చెప్పము, ప్రెగ్నెంట్ లేడీకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వము. సో ఆ హార్ట్ని మంచిగా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను చెప్పినట్టు అన్ని బేబీని మీరు తీసుకునే ఆహారం నుంచి మీకు వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి అన్ని బేబీకి అఫెక్ట్ అవుతుంది కాబట్టి సో మీకు ఉండే ప్రాబ్లమ్ని కంట్రోల్గా పెట్టుకోవాలి. దానికి యూ హ్యావ్ టు హ్యావ్ అ రెగ్యులర్ విజిట్ యువర్ గైనకాలజిస్ట్కి. రెగ్యులర్ విజిట్ వెళ్ళాలి. సో షుగర్స్ వచ్చిందంటే షుగర్స్కి తగినట్టు మాత్రలు తీసుకోవాలి. దాన్ని బ్యాలెన్స్డ్గా పెట్టుకోవాలి. మీరు బ్యాలెన్స్డ్గా ఉంటే బేబీకి అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కానీ బేబీని షెడ్యూల్గా చూసుకోవాలి. ఒక్కొక్క స్కాన్ చేసుకొని బేబీ మంచిగానే పెరుగుతున్నారా, మనం అసంప్షన్లో వెళ్ళకుండా బేబీని చెక్ చేసుకోవడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ గర్భం ధరించిన టైంలో వచ్చినప్పుడు ఇవన్నీ చేస్తారు మీరు, ఈ కేర్ తీసుకోవాలి. అసలు మీ దగ్గరికి వచ్చేటప్పుడే ఆల్రెడీ వాళ్ళకి హైపర్ టెన్షను, డయాబెటిక్, హెచ్ఐవినో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు, దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు? సో అన్ని వేరు వేరు ఏరియాల్లో ఇప్పుడు హైపర్ టెన్షన్, డయాబెటీస్ అనుకోండి, మాత్రలు ఉన్నారు. సో వీ హ్యావ్ అ మెడికేషన్స్ ఫర్ దట్. ఆ మెడికేషన్స్ ఇస్తే మదర్కి కంట్రోల్గా ఉంటే మోస్ట్లీ బేబీ ఆల్సో విల్ హ్యావ్ అ హెల్దీ ఫీటల్ హెల్త్. సో హెచ్ఐవి అలాగే మీరు అడిగినట్టు హెచ్ఐవి మదర్ ఉన్నారనుకోండి, వాళ్ళది CD4 కౌంట్స్ అంటాము. సో అది నార్మల్ రేంజ్లో ఉంది అనుకోండి, బేబీకి డెలివరీ టైంలో కానీ లైక్ బేబీ కడుపులో ఉండేటప్పుడు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉంటుంది. దానికి ఒక ప్రికాషన్స్ తీసుకుంటాం అనమాట. అది వెల్ ఇన్ఫార్మ్డ్గా ప్రయర్గా మనం పేషెంట్స్కి చెప్పేస్తాం. సో ఇలా హెచ్ఐవి మీకు పాజిటివ్ ఉంటే బేబీకి ఎలా అఫెక్ట్ అవుతుంది, ఏ పాయింట్ ఆఫ్ టైంలో అఫెక్ట్ అవుతుంది, సో మీరు ఏం ప్రికాషన్స్ తీసుకుంటాము అని. సో ఇదే డయాబెటీస్ అండ్ షుగర్స్ అనుకోండి, హైపర్ టెన్షన్ అనుకోండి, మనం మాత్రలు ఇస్తాము. సో వాళ్ళకి తగ్గిందంటే ఓకే, తగ్గకుండా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది అనుకోండి, మనం అప్పుడే ప్లాన్ చేసుకోవచ్చు ఏ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి డెలివరీ అనేది ఇంపార్టెంట్. బేబీకి అఫెక్ట్ అయ్యేది స్టార్ట్ అయిపోయింది అనుకోండి, వీ హ్యావ్ టు సీ ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ అదర్ డే టు సీ బేబీ హెల్త్ అఫెక్ట్ అవ్వకుండా ఉండే వరకు ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయొచ్చు 9 months వరకు. బేబీకి అఫెక్ట్ అవ్వడం మొదలు పెట్టింది అనుకోండి, తొందరగా డెలివర్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రీమెచ్యూర్డ్ అంటారు, అది ఇమ్మెచ్యూర్డ్ అంటారు కదా, అది దాన్ని ఎలా చూడాలి ఆ సబ్జెక్ట్? సో వాళ్ళకి మదర్కి పాస్ట్ హిస్టరీ ఆఫ్ చాలా ప్రెగ్నెన్సీ తొందరగా డెలివరీ అయిపోయింది, ఆర్ 5 నెలల వరకు కూడా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వకుండా ఉంది, 5 నెలల్లోనే పెయిన్లెస్గా లేబర్ అయిపోయి బేబీ అబార్ట్ అయిపోయారు అనుకోండి. సో ఇదంతా ఒక ఇండికేషన్, హిస్టరీ బేస్డ్ ఇండికేషన్స్ అంటాము. అది కాకుండా అలాంటి వాళ్ళు వచ్చే పేషెంట్స్కి మనం షెడ్యూల్గా సర్వికల్ స్క్రీనింగ్ అంటాము. గర్భసంచి ద్వారం ఉంటుంది కదా, మౌత్ ఆఫ్ ది యూట్రస్, అది సర్విక్స్ అంటాం. సర్వికల్ లెంత్ చిన్నది అవ్వడం వల్ల కూడా ఇలాంటి 5 నెలల్లోనే మళ్ళీ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటి ప్రెగ్నెన్సీకి 12 weeks నుంచి 24 weeks వరకు ఎవ్రీ 2 weekly ఆర్ ఎవ్రీ 1 weekly మనం సర్వికల్ స్క్రీనింగ్ అనేది చేసుకొని వస్తాము. ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఒక లెవెల్ కన్నా చిన్నదిగా అయిపోయింది అనుకోండి, స్టిచెస్ వేసి వీ కెన్ సేవ్ ద ప్రెగ్నెన్సీ అండ్ ఆల్సో కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ. ఈ 9 నెలల గర్భంలో 9 నెలల ప్రయాణం విషయంలో మొత్తం భారతదేశం మనం ఎక్కడున్నాము, యాక్చువల్గా మనం ఎలా ఉన్నాం, వారివి అన్ని హెల్త్ సిస్టమ్ చూస్తే ఇండియన్ హెల్త్ సిస్టమ్ ఇస్ రియలీ హై. సో ఒక స్పెషలిస్ట్ని మనం ఇప్పుడు పిలిచి చూసుకోవచ్చు. అక్కడైతే బయట వెళ్తే అలాంటి మీకు అవకాశం కూడా దొరకదు. సో ఇక్కడ వీ హ్యావ్ అ వెరీ గుడ్ హెల్త్ సిస్టమ్. సో అన్ని హాస్పిటల్స్లో ఇలాంటి హెల్త్ సిస్టమ్ వచ్చిందనుకోండి, ఇట్ విల్ బి వెరీ ఈజీ. పెరిఫరీలో కూడా మనకు అన్నిటికీ అవేర్నెస్ ఉందనుకోండి. మదర్ హెల్త్ చూసుకున్న ఎంత ఇంపార్టెంటో బేబీ కడుపులో ఉండే బేబీ హెల్త్ కూడా అంత ఇంపార్టెంట్ అని ఆ అవేర్నెస్ వచ్చిందనుకోండి, ప్రెగ్నెన్సీ అనేది 9 monthsలో స్మూత్గా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనకు పొల్యూషన్ పెరిగింది, మనం పీల్చుకునే గాలి, తాగే నీరు, ఫుడ్ అన్నీ కూడా ఒకప్పుడు అంత హెల్దీగా లేదు. సో ఇన్హెల్దీ వాతావరణంలోనే మనం బతుకుతున్నాం. మన లోపల స్త్రీ ధరించే గర్భం 9 months బేబీ, తర్వాత వచ్చేవి అది కూడా అదే నడుస్తుంది. సేమ్ మదర్ నుంచి మెటర్నల్ పవరే కదా వెళ్తుంది. దీన్ని ఎలా హౌ టు హ్యాండిల్ ఇట్? ఇలాంటి ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ అ గ్లోబల్ థింగ్ బేబీని కూడా అఫెక్ట్ అవుతుంది, మదర్ని కూడా అఫెక్ట్ అవుతుంది. సో దానివల్లనే ప్రీటర్మ్ లేబర్స్ అంటాము, ప్రీమెచ్యూర్ లేబర్స్ అంటాము. బేబీకి స్ట్రక్చరల్ డిఫార్మిటీస్ ఎక్కువ అయిపోతారు. సో దానివల్ల లైక్ రేడియేషన్ హజార్డ్స్ కానీ, ఈ పొల్యూషన్ హజార్డ్స్ కానీ, మదర్కి ఏదైనా ఎక్స్ట్రీమ్ ఆఫ్ టాబ్లెట్స్ తీసుకోవాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ దిస్ పొల్యూషన్ హజార్డ్స్ అనుకోండి, అది డెఫినెట్గా బేబీని అఫెక్ట్ అవుతుంది. అదంతా ఎలా అఫెక్ట్ అవుతుందంటే బేబీ తయారీలోనే అఫెక్ట్ అవుతుంది. ముక్కు రాకుండా, చెవులు రాకుండా, చేతులు చిన్నదిగా పెరగడము, కాలు చిన్నదిగా, లేకపోతే కాలే లేకుండా ఉండడము. సో ఇలా అంతా అఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది ఎవ్రీబడి షుడ్ టేక్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ టు సేఫ్ గార్డ్ యువర్ ఓన్ కైండ్ ఆఫ్ హెల్త్.
సో సెల్ఫ్ హెల్త్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది కళ్ళు లేకుండా పుడతారు, ఎగ్జాక్ట్లీ. కొంతమంది కాళ్ళు లేకుండా పుడతారు, కొంతమంది Yes, చేతులు yes, లేకుండా yes. పుడతారు. ఇలా ఒక వైకల్యం, ఒక హ్యాండిక్యాప్డ్నెస్ తోటి పుడతారు, ఎస్ అంటే ఇన్ ద వెరీ బర్త్ ఎస్ కొంతమంది. ఎస్. అసలు అలా కాకుండా అటువంటి బర్త్ కాకుండా హ్యాండిక్యాప్డ్నెస్ లేని బర్త్ని ఈ ఫిటల్ మెడిసిన్ ద్వారా చేయొచ్చా? ఎస్ 100% దేనికి మనం గ్యారంటీ ఇవ్వలేము. సో ఇఫ్ మదర్ హెల్త్ బాగుంది అనుకోండి అండ్ బేబీ హెల్త్ బాగుంది అనుకోండి, ఇదంతా డిసెబిలిటీ అంతా మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఇఫ్ యూ డోంట్ కమ్ ఫర్ ద స్కాన్కి మీరు రాలేదు, మీరు అనుకుంటున్నారు నా హెల్త్ బాగుంది, బేబీ హెల్త్ కూడా బాగుంటుంది, అసంప్షన్లో మీరు ప్రెగ్నెన్సీ ఫుల్ కడుపుకుంటారు. లాస్ట్లో వస్తే బేబీ కాల్ తేడాగా ఉంటుంది, వీ కాల్ ఇట్ అస్ క్లబ్ ఫుట్ అంటాము. ఆర్ ఒక కళ్ళే తెలియలేదు, కళ్ళులో క్యాట్రాక్ట్ ఉంది బేబీకి. సో అది తెలుసుకోవడం ఎలా తెలుసుకోకుండా ఫుల్ ప్రెగ్నెన్సీ వెళ్ళిపోతాం. సో ఇదంతా వీ హ్యావ్ అ సొల్యూషన్ ఆఫ్ ఇది ముందే చూసుకోవడానికి ఒక అవకాశం ఉంది. లైక్ బై స్కాన్ చేసుకుంటే తెలుస్తారంటే అది చేయకుండా పోతే లైక్ ఇలాంటి ప్రాబ్లమ్స్లో మనం ల్యాండ్ అప్ అవ్వచ్చు అండ్ వీ గెట్ అన్వాంటెడ్ సర్ప్రైజెస్ ఆఫ్టర్ డెలివరీ. ఆ ఛాన్స్ తీసుకోకుండా ఉండడం బెటర్ అనమాట. అంటే అవేర్నెస్ మీరు ఎలా క్రియేట్ చేస్తున్నారు ఈ సబ్జెక్ట్లో? అలాగే ఈ ఫిటల్ మెడిసిన్ ఎదురుగా ఉన్న వాట్ ఆర్ ది ఛాలెంజెస్ యు ఆర్ ఫేసింగ్? ఎస్, నేను చెప్పినట్టు లాస్ట్ మూమెంట్లో వస్తారు. లైక్ 24 వీక్స్ ఫిటల్ మెడిసిన్ అనేది రన్స్ విత్ ద టైమ్ లైన్ అనమాట. 24 వీక్స్ ముందు బేబీ ఎంత దూరం డెవలప్ అవుతుంది, నేను చెప్పినట్టు 90-95% డెవలప్ అయిపోతారు. సో ఇదంతా చూసి బేబీ మంచిగా ఉన్నారా లేదా అనేది మనం చెప్పే మాటలతోనే ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేస్తారు. ఇఫ్ అట్ ఆల్ వీ డూ ఎనీ మిస్టేక్ ఇన్ దట్, డెలివరీ తర్వాత తెలుసుకున్నారనుకోండి, వీ విల్ బీ ద పర్సన్ టు బీ బ్లేమ్. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఇట్ ఈస్ వాకింగ్ ఆన్ ద స్పాట్. సో మనం 24 వీక్స్ లోపల మనం ఇచ్చే మనం వర్డిక్టే బేబీని ఫ్యూచర్ వరకు వాళ్ళు తీసుకెళ్ళడం, వాళ్ళు మనల్ని ఏం చెప్పకుండా వెళ్ళడం. సో ద MTP యాక్ట్స్ అండ్ PCPND యాక్ట్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రిక్ట్ ఆన్ దట్. సో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఇదంతా తెలుసుకుంటే మనం ఇన్ఫార్మ్డ్ గైడెన్స్ ఇవ్వచ్చు పేరెంట్స్కి. సో ఎస్, ఇలా 90-95% ప్రాబ్లమ్స్ అంతా ఈ పీరియడ్ ఆఫ్ టైంలోనే మనం తెలుసుకోగలుగుతాం. అంటే ఈ 9 నెలల ధరించిన ఆ 9 నెలల పీరియడ్లో మీరు మామూలుగా మెడిసిన్స్ రూపంలోనూ, ఫుడ్ రూపంలోనూ, రకరకాల రూపంలో తల్లికి ఆ గర్భస్థ శిశువుకి మధ్య వెల్బీయింగ్ కోసం మీరు చేయాల్సిన సర్వీసెస్ ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. వాటితో పాటు సైకలాజికల్గా కూడా మీరు కౌన్సిలింగ్ చేస్తారా? సో ఎవ్రీ స్కాన్ తర్వాత ఒక కౌన్సిలింగ్ అనేది ఉంటుంది వాళ్ళకి. మనం ఇన్ఫార్మ్డ్గా మనం చెప్తే బేబీ మంచిగా ఉన్నారు అనేది ఒక సైకాలజికల్ కౌన్సిలింగ్ ఓన్లీ. బేబీ మంచిగా ఉన్నారంటే వాళ్ళ హెల్త్, వాళ్ళ మైండ్ సెట్ కూడా మంచిగా ఉంటుంది. సో మదర్స్ మైండ్ సెట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ. ఈ ఫిటల్ మెడిసిన్లో వరల్డ్లో ఎక్కడ బాగుంది, ఏ కంట్రీ బాగుంది? సో నేను నేర్చుకొని వచ్చింది, ఇట్ ఈస్ FMF బేస్డ్ అంటాము, ఫిటల్ మెడిసిన్ ఫౌండేషన్ ఇన్ UK. ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ UK. సో ఇండియాలో కూడా చాలా సెంటర్స్ ఉన్నారు. ఈవెన్ ఐ హ్యావ్ మై ఓన్ ఫెలోషిప్, ఫిటల్ మెడిసిన్ ఫెలోషిప్. నా అండర్ కూడా ఒక స్టూడెంట్ ఉన్నారు. సో దిస్ ఇస్ మోస్ట్లీ స్టార్టెడ్ ఇన్ లండన్. సో నాది వచ్చి లండన్ బేస్డ్ ట్రీట్మెంటే ఇక్కడ. సో ఫిటల్ మెడిసిన్లో ఇంకా రీసెర్చ్ జరుగుతున్నాయి ప్రజెంట్? ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ ఆన్ గోయింగ్. నేను చెప్పినట్టు 10-15 ఇయర్స్గా ఫిటల్ మెడిసిన్ ఇస్ వెరీ వెరీ అప్కమింగ్ అండ్ వెరీ ఛాలెంజింగ్, వెరీ ప్రామిసింగ్ ఫీల్డ్. సో దీంట్లో ఇంకా ఫ్యూచర్ అడ్వాన్స్డ్. ఇప్పుడు బేబీకి స్పైనల్ కార్డ్లో మనం అన్నీ తెలుసుంటాం, ఓపెన్ స్పైనల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాము. బ్రెయిన్ మ్యాటర్ బయట ఉండేది, దాని కడుపులో ఉండేటప్పుడే సర్జరీ చేస్తాము. సో దట్ బేబీకి ఫ్యూచర్లో అలాంటి ప్రాబ్లం లేకుండా, అలా కడుపులోనే ఉండేటప్పుడు అలాగే వదిలేసాం అనుకోండి, బేబీ కాలుకి ఎఫెక్ట్ అవుతుంది, నరాలకి ఎఫెక్ట్ అవుతాయి. అది కాకుండా టైమ్లీ మనం ఆ సర్జరీ చేసామనుకోండి, కాలుకు వరకు ఎఫెక్ట్ అవ్వకి ముందే చేసేసామనుకోండి, సో అలా అఫెక్షన్ లేకుండా ప్రెగ్నెన్సీ మంచిగా కంటిన్యూ చేసి పుట్టిన తర్వాత కూడా ఏం ప్రాబ్లం ఉండదు. సో ఫీటల్ మెడిసిన్ హ్యాస్ అప్గ్రేడెడ్ అండ్ ఆల్సో అడ్వాన్స్డ్ సో మచ్. అంటే భవిష్యత్తులో ఇటువంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫిటల్ మెడిసిన్ డెవలప్మెంట్స్? ఎస్, ఫిటల్ మెడిసిన్ అనేది మెడిసిన్తో పాటు కాకుండా సర్జరీస్ కూడా స్టార్ట్ అయింది. అదే చెప్తున్నా, వీ హ్యావ్ ఎండోస్కోపిక్ ఫీటోస్కోపిక్ సర్జరీస్, వీ హ్యావ్ ఓపెన్ సర్జరీస్, వీ హ్యావ్ లేజర్ ట్రీట్మెంట్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ట్రీట్మెంట్స్ ఇన్ ఫిటల్ మెడిసిన్. ఏ కారణాలకి ఏది చేయాలి అనేది కూడా లైక్ దే హ్యావ్ బికమ్ అ స్పెషలైజేషన్ ఆల్సో. ఫీటల్ సర్జరీ అనేది ఒక సెపరేట్ స్పెషలైజేషన్ స్టార్ట్ అయిపోయింది. సో ఫిటల్ మెడిసిన్ అనేది అవేర్నెస్ తక్కువ ఉండేటప్పుడు సర్జరీస్ వచ్చి అంతగా అవేర్నెస్ లేదు. బట్ ఇట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో, అవుట్ ఆఫ్ ఇండియాలో చేస్తున్నారు. ఇంకా ఇండియాకి రావడం కొంచెం కాలం పట్టచ్చు. అంటే ఫిటల్ మెడిసిన్ ఈ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సివా, లేకపోతే మామూలు ఎవరైనా కానీ ఎనీబడి కెన్ బేర్? సో కొంచెం ఎక్స్పెన్సివే, బట్ ఎస్ వీ హ్యావ్ ప్యాకేజెస్ ఫర్ ద మదర్. సో ప్యాకేజ్ చేసి లైక్ ఏది ఇంపార్టెంట్ స్కాన్స్ దానికి మనము డిస్కౌంట్స్ ఇవ్వడము, అండ్ ఏదైనా ట్రీట్మెంట్ కావాలి. బికాస్ ఇది ఏమవుతుందంటే ఫీటల్ ప్రొసీజర్ అనేది అన్ని OPD బేసిస్లో చేస్తాం. వీ డోంట్ టేక్ ద పేషెంట్ టు ఆపరేషన్ థియేటర్. సో అన్ని ఇన్సూరెన్స్ కంపెనీ ముందుకు వచ్చి ఇలాంటి ప్రొసీజర్స్ కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ చేశారనుకోండి, మన నేషన్కి మాత్రమే వీ డోంట్ హ్యావ్ అ హెల్త్ ఇన్సూరెన్స్ దాట్ స్ట్రాంగ్. సో బయట కంట్రీస్లో అంతా ఫర్ జస్ట్ గోయింగ్ ఫర్ అ స్కాన్ ఆల్సో
హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ అయిపోతారు కాబట్టి దే గో ఈజీలీ టు అ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్. ఇక్కడ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ దగ్గర రావడానికి లైక్ దే హ్యావ్ టు స్పెండ్ ఫ్రమ్ దే ఓన్ పాకెట్. సో ఇన్సూరెన్స్ కంపెనీ డోంట్ టేక్ దట్ క్లెయిమ్. సో అది వస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. అంటే ఇన్సూరెన్స్లోకి ఫిటల్ మెడిసిన్ కూడా తీసుకురావాలి. అది చాలా ఇంపార్టెంట్. చాలా ఎందుకంటే ఇంపార్టెంట్. ఎక్స్పెన్స్ ఖరీదైంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఒక్కొక్క జెనెటిక్ టెస్ట్ కూడా ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. సో సాధారణమైన వాళ్ళకి అది ఎక్స్పెన్స్ చేయాలంటే చాలా ఎంత ఉంటుంది సుమారు అప్రాక్సిమేట్గా? సో ఒక టెస్ట్ బేసిక్ జెనెటిక్ టెస్ట్ మీరు చేయాలంటే మినిమం ఒక 7,000 to 10,000 అవుతారు. సో ఒక బేసిక్ స్కాన్ చేసుకోవాలంటే ఒక మినిమం 4,000 to 5,000 అయితే అవుతారు బెస్ట్ స్కాన్ చేసుకోవాలంటే. అంటే మొత్తం ఈ 9 నెలల పీరియడ్కి ఫిటల్ మెడిసిన్ సర్వీస్కి ఎంత ఖర్చు అవుతుంది ఓవరాల్గా? నార్మల్ ప్రెగ్నెన్సీ అనుకోండి, మీకు ఏం కాంప్లికేషన్స్ లేదనుకోండి, నేను చెప్పినట్టు ఆ 5 స్కాన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్, ఒకటి ఎన్టీ స్కాన్, ఒకటి 5వ నెల స్కాన్, ఒకటి 6వ నెల స్కాన్ అండ్ 9th మంత్ స్కాన్. సో ఈ 5 స్కాన్స్కి కలిపితే కూడా లైక్ ఇట్ విల్ కమ్ బిలో 20,000. నార్మల్ కాకపోతే అబ్నార్మల్ అయితే? అబ్నార్మల్ అయితే మనము ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్కాన్స్ కూడా మానిటరింగ్ ఇంక్రీజ్ చేయాలి కాబట్టి దాన్ని పట్టినట్టు లైక్ అట్లీస్ట్ కొంచెం దానికన్నా ఎక్కువ అవుతారు. ఈ ఫిటల్ మెడిసిన్లో సర్జరీస్ అలాగే స్కానింగ్ ఈ రెండు ఇంపార్టెంట్ కదా, వీటిని మనం సర్జరీస్ ఒకసారి మాట్లాడుకుందాం ఫస్ట్. సో ఫీటల్ సర్జరీస్ అంటే లైక్ దెర్ ఆర్ ఫ్యూ ఏరియాస్ ఎక్కడెక్కడ మనకి మనం ఇవ్వగలుగుతాము ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఇండియాలో ఏదేది అవైలబిలిటీ ఉంది అంటే నేను చెప్పినట్టు కవల పిల్లలు ఒకే గదిలో ఉంటారనుకోండి, అండ్ కాంప్లికేషన్స్ ఉంటుంది అన్నాను కదా. సో ఒక బేబీ పెద్దదిగా పెరగడం, ఒక బేబీకి మాత్రమే ఎక్కువ బ్లడ్ ఫ్లో వెళ్ళడం, అలాంటి కాంప్లికేషన్స్ చూస్తే ఇద్దరు బేబీని కాపాడుకోవాలి అంటే ఆ బ్లడ్ ఫ్లో ఏదేది బ్లడ్ ఫ్లో మిక్స్ అవుతుందో అదంతా కట్ చేసి వాళ్ళకి సెపరేట్ బ్లడ్ ఫ్లో చేయాలి. సో దాట్ డిపెండ్స్ అపాన్ ఫీటోస్కోపిక్ ఒక చిన్న కీ హోల్ సర్జరీస్ అంటాం కదా, అలా బేబీ కడుపులో ఉండేటప్పుడే కీ హోల్ సర్జరీ చేసి ఆ 2 బ్లడ్ పార్టిషన్గా చేసేస్తే ఒక్కొక్క బేబీకి డివైడ్ చేసేస్తే ఈ బేబీని 9 months వరకు కంటిన్యూ చేయొచ్చు. బట్ దట్ ఈస్ అ వెరీ కాంప్లికేటెడ్ అండ్ వెరీ స్కిల్ఫుల్ సర్జరీ బికాస్ ఎవ్రీబడి విల్ నాట్ బీ ట్రైన్డ్ ఇన్ దాట్. సో ఆ ప్రెగ్నెన్సీ చేసేటప్పుడు మదర్ హెల్త్ చూసుకోవాలి, ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలి అండ్ 2 బేబీస్ని కాపాడుకోవాలి. సో ఇట్ ఈస్ అ వెరీ స్కిల్ఫుల్ ప్రొసీజర్స్. అలాంటి టెక్నాలజీ కూడా డెవలప్ అయిపోయింది. సో వీ డూ దాట్. లైక్ జెనెటిక్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు రోహాలు ఉంది అనుకోండి, పేరెంటల్గా ఫెమిలియల్గా లైక్ దే ఆర్ మేనరికంలో పెళ్లి చేసుకున్నారు అండ్ ఫ్యామిలీలో ఇలాంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ రన్ అవుతుంది అనుకోండి, ఎనీ కైండ్ ఆఫ్ మెటబాలిక్ డిసార్డర్స్ కానీ వేరే ఏదైనా లైక్ సైకాలజికల్ ప్రాబ్లమ్స్ కానీ వేరే ఏదైనా పెథాలజికల్ డిసీజ్ వాళ్ళ ఫ్యామిలీలో రన్ అవుతుంది అనుకోండి, ఏ ప్రాబ్లం వల్ల వాళ్ళకి అది వచ్చింది, ఏ జెనెటిక్ ఇష్యూ వల్ల వచ్చింది అని తెలుసుకున్నాం అనుకోండి, గర్భం ఉండే ఆ బేబీకి కూడా అది ఎఫెక్ట్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. దట్ ఈస్ కాల్డ్ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్. బేబీ చుట్టూ ఉండే ఉమ్మని కానీ బేబీని ఫుడ్ ప్లెసెంటా కానీ ఒక టిష్యూ తీసి దానికి టెస్ట్కి పంపిస్తే మనకి తెలుసుకుంటాం. సో బేబీకి సివియర్గా అఫెక్ట్ అయిందా లేకపోతే మోడరేట్గా ఉన్నారా అని చూసుకొని, సివియర్గా అఫెక్ట్ అయిందనుకోండి వీ కెన్ డిస్కస్ విత్ ద పేరెంట్స్. సో బేబీకి కూడా మీ ఫ్యామిలీలో ఇలా ఉండేలాగా ఈ బేబీకి ఉంది. లైక్ మీరు చాలా ఇప్పుడంతా వీడియోలంతా చూస్తుంటారు, మస్కులర్ అట్రఫీ, స్పైనల్ మస్కులర్ అట్రఫీని చూస్తుంటారు, ఆర్ బేబీకి థాలసీమియా అని వినుంటారు, ఆర్ బేబీలో ఏదైనా మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ మ్యూకోలైపిడోసిస్ ఇలాంటి మెటబాలిక్ డిజార్డర్స్ ఉంది అని వినుంటారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ అంతా కడుపులో ఉండేటప్పుడే యాజ్ ఎర్లీ యాజ్ 3 monthsలోనే బేబీకి కూడా అఫెక్ట్ అయిందని తెలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. దట్ ఈస్ ఫీటల్ ప్రొసీజర్స్. దట్ ఆల్సో కమ్స్ అండర్ ఫీటల్ మెడిసిన్. అంటే సర్జరీస్ అన్నారు కదా, ఏమేమి సర్జరీస్ ఉంటాయి? ఇందా చెప్పింది అదే, దట్ ఇస్ ది ఓన్లీ సర్జరీ. yes అలాంటి సర్జరీస్ అండ్ ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఇస్ ఎనీ కైండ్ ఆఫ్ చాలా ఒక్కొక్క ఆర్గన్ సిస్టంలో ఉండే ప్రాబ్లమ్కి లైక్ కిడ్నీలో ప్రాబ్లం ఉంది అనుకోండి, బేబీ కిడ్నీస్లో, దానికి కూడా షంటింగ్ వేసి బేబీకి ఆ కిడ్నీ ప్రాబ్లమ్ని ఇంకా ఎగ్జాజరేట్ అవ్వకుండా అలాగే డెలివరీ వరకు తీసుకెళ్ళి దాని తర్వాత పర్మనెంట్ సర్జరీ చేయడానికి కూడా లైక్ వీ హ్యావ్ అ ప్రొసీజర్స్ కాల్ థొరాకో అమ్నియోటిక్ షంట్స్ అంటాము, వెసికో అమ్నియోటిక్ షంట్. లైక్ చిన్న స్టంట్ పెడతాం కదా ఒక హార్ట్లో, అలాగే బేబీకి కడుపులో ఉండేటప్పుడే స్టంట్స్ పెడతాం. ఆర్గన్ అనేది అఫెక్ట్ అవ్వకుండా డెలివరీ వరకు మంచిగా తీసుకెళ్ళి డెలివరీ తర్వాత పర్మనెంట్ సర్జరీస్ చేయడానికి అవకాశం ఉంది. నాట్ ఓన్లీ దిస్, వీ డూ మెడికల్ థెరపీస్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మదర్స్కి వచ్చి ఏదైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంది అనుకోండి, అలాంటి మదర్స్కి బేబీ హార్ట్ని ఎఫెక్ట్ చేయడానికి బేబీ హార్ట్లో బ్లాక్ అయిపోతుంది. నార్మల్లీ బేబీకి హార్ట్ బీట్ అనేది ఒక 140 beats per minute ఉండాలి. సో బేబీకి అలాంటి బేబీస్ మదర్స్కి ప్రాబ్లం వల్ల బేబీ హార్ట్ బీట్ విల్ కమ్ డౌన్ యాజ్ లెస్ as 50. సో అలా 15 అయిపోవడం వల్ల బేబీకి హార్ట్ నుంచి వెళ్ళే బ్లడ్స్, అదర్ ఆర్గన్స్కి వెళ్ళే బ్లడ్స్ అంతా తగ్గిపోతారు. సో ఆ బేబీకి బేబీ కడుపులో ఉండేటప్పుడే వీ కెన్ గివ్ సమ్ మెడికేషన్స్. మదర్కి ఇచ్చే టాబ్లెట్స్ వల్ల బేబీకి హార్ట్ బీట్ని
అలాగే కాపాడుకొని డెలివరీ వరకు తీసుకెళ్ళడానికి కూడా ఉంది. దట్ ఈస్ కాల్డ్ ఫీటల్ మెడికల్ థెరపీ. డయాగ్నోసిస్లో టెక్నిక్స్ అంటే ఏమేమి ఉంటాయి? దట్ ఈస్ వాట్ ఆల్ వి డిపెండ్ అపాన్ స్కాన్స్. సో బేబీని చూడాలి ఫస్ట్, చూస్తేనే దానికి ఏమైనా ప్రాబ్లం ఉందని తెలుసుకోవడం. అది చూడడం అనేది స్కాన్స్ ద్వారా చూస్తాము. సో స్కాన్స్లో చూసి బేబీకి ఐస్ కానీ హార్ట్ కానీ అన్నీ మంచిగా ఉందా, అఫెక్ట్ అయితే ప్రాబ్లం ఉంటే ఏం చెయ్యాలి, ఎలాంటి కారణం వల్ల వచ్చి ఉంటుంది, ఆ కారణంని ఎలా వచ్చి మనం అవాయిడ్ చేసి ప్రెగ్నెన్సీ వరకు తీసుకెళ్ళగలుగుతామా అనేది లైక్ స్కాన్స్ మూలంగా తెలుసుకుంటాం. స్కానింగ్స్, ప్రొసీజర్స్, తర్వాత సర్జరీస్ ఇదంతా కలిపి ఫీటల్ మెడిసిన్. ఫీటల్ మెడిసిన్ జెనెటిక్స్ యొక్క రోల్ ఎక్కువ ఉంటుందంటారు టోటల్? ఎగ్జాక్ట్లీ. సో ఫార్మ్ అయ్యేది అన్నీ ఇట్స్ బేస్డ్ ఆన్ జీన్స్. ఒక బేబీ ఫార్మ్ అవుతుంది అనుకోండి, ఇట్ ఈస్ ఆల్ ఫ్రమ్ ద మదర్ అండ్ ఫాదర్ జీన్స్. సో మదర్ అండ్ ఫాదర్ హెల్తీగా ఉంటేనే బేబీ కూడా హెల్తీగా పెరుగుతారు. మదర్కి ప్రాబ్లం, ఫాదర్కి ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉంది అనుకోండి, సో బేబీకి తప్పకుండా అది ఇన్హెరిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు 9 నెలల పీరియడ్లో తల్లిని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు ఆ డెలివరీ కాబోయే బేబీని కూడా ఆరోగ్యం గురించి ప్రాసెస్ ఫీటల్ మెడిసిన్ ద్వారా జరుగుతుంది కదా. తర్వాత డెలివరీ అయిన తర్వాత ఆ బేబీ తల్లి పడిన ఇబ్బందులు కష్టాలు పడకుండా నెక్స్ట్ రేపు ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలంటే ఏం చేయాలి? చిన్న మెడిసిన్ ఏం లేదు. సో అది ఏమి ప్రాబ్లమాటిక్ రాకుండా ఉండడానికి మనం మానిటర్ చేయొచ్చు, మనం గైడ్ చేయొచ్చు. సో కొన్ని కారణాలు అవాయిడ్ చేయొచ్చు. సో అన్ని థింగ్స్ అవాయిడ్ చేసి మనం ప్రెగ్నెన్సీని స్మూత్గా తీసుకెళ్ళడం అనేది ఎవరు గ్యారంటీ ఇవ్వలేము. బట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే లైక్ మీరు వెళ్ళి ఒక ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్టో ఒక జెనెసిస్టో వెళ్ళి కలిసి మీ హెల్త్ బాగుందా, మీ పార్ట్నర్ హెల్త్ బాగుందా అని తెలుసుకొని, ఇఫ్ అట్ ఆల్ రోగాలు ఏదైనా ఉంటే దాన్ని తగ్గించుకొని దెన్ యూ ప్లాన్ ద ప్రెగ్నెన్సీ, దెన్ ఇట్ విల్ బీ ఫైన్. దట్ ప్రెగ్నెన్సీ మంచిగా వెళ్ళడానికి చాలా 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 ఛాన్సెస్ ఉంది. అసలు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ముందే ఫిటల్ మెడిసిన్ కలగటం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఫిటల్ మెడిసిన్ ద్వారా 9 నెలల తర్వాత డెలివరీ అయిన బేబీ తర్వాత రోజులు, నెలలు, సంవత్సరాలు, తర్వాత 20 years తర్వాత వాళ్ళు కూడా సేమ్ ప్రెగ్నెన్సీకి ముందే మనం ప్లాన్ చేసుకొని మీ హెల్త్, తన హెల్త్ బాగుంది అని తెలుసుకొని ఆ ప్రెగ్నెంట్ అవుతున్నారు, ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ చేసుకుంటున్నారు అంటే ఆ బేబీ కూడా ఈస్ గోయింగ్ టు హ్యావ్ అ నార్మల్ స్మూత్ జర్నీ ఇన్సైడ్ ద మదర్స్ వూమ్. కడుపులో గర్భసంచి లోపల మంచిగా స్మూత్ జర్నీ ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత కూడా హెల్దీ చైల్డ్గా పుట్టడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉంది. సో హెల్దీ చైల్డ్గా పుట్టి తర్వాత డిసిప్లిన్గా అన్ని రకాలుగా ఉంటే ఆ బేబీ గర్ల్గా మారి ఉమెన్గా మారి డెలివరీ ఇచ్చిన టైంకి ఇటువంటి ఇబ్బందులు లేకుండా మరో వెల్ బేబీని డెలివరీ చేయడానికి అవకాశం ఉంది. గర్భంలో ఉన్న టైంలో బీపీ పెరిగిపోతుంటుంది, కొంతమంది లేడీస్కి బాగా హెవీగా హైపర్ టెన్షన్ పెరుగుతుంటుంది, కొంతమందికి షుగర్ లెవెల్స్ పడిపోతుంటాయి, హార్ట్ బీట్ ప్రాబ్లం వస్తుంది, అలా రక్తస్రావం కూడా జరుగుతుంటుంది. ఇవన్నీ జరుగుతుంటాయి. ఎందుకు అలా జరుగుతుంది? కడుపులో ఉండే బేబీ అనేది ఐ సెడ్ ఇట్స్ అ హార్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ. ఇట్ ఈస్ ఆల్సో ఏ పారాసైట్. మదర్ మంచిగా తినకపోయినా బేబీ అనేది పారాసైట్. ఇట్ విల్ టేక్ ఆల్ ద న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద మదర్. సో మదర్కి అడిక్వేట్ న్యూట్రిషన్ ఇవ్వడం చాలా చాలా అవసరం. సో మదర్కి అనీమియా వస్తుంది అనుకోండి, బేబీ ఫస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా ఇస్ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్. సో యూ హ్యావ్ టు టేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఐరన్ రిచ్ ఫుడ్స్ అంతా తీసుకోవాలి. సో వైటమిన్ డి, కాల్షియం అనేది అంతా బాడీలో ఉండే రిజర్వ్స్ అంతా బేబీకి ఫోకస్ అయిపోతుంది కాబట్టి మదర్కి అది సప్లిమెంట్స్ తీసుకోవడం చాలా చాలా అవసరం. సో నెక్స్ట్ మీరు అడిగినట్టు హైపర్ టెన్షన్ అనేది ఏ ఏజ్ గ్రూప్ అయినా రావచ్చు. బీ ఇట్ 20-year-old గర్ల్ ఆర్ ఇట్ బీ 40-year-old లేడీ, హూ ఎవర్ గెట్స్ ప్రెగ్నెంట్ ఇన్ బిట్వీన్ దిస్ ఏజ్. సో ఎవరికైనా హైపర్ టెన్షన్ అనేది రావచ్చు. సో రాకుండా కూడా జర్నీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో వస్తే అది ఏ పాయింట్ ఆఫ్ టైం వస్తుంది అనేది చాలా చాలా కష్టం చెప్పడానికి. నేను చెప్పినట్టు 3 months స్కాన్స్ మనం చేస్తున్నాం కదా, ఎన్టీ స్కాన్. అప్పుడు మనం 5 things మనము ఎక్కువ స్క్రీనింగ్ టెస్ట్ అంటాము. సో క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్కి, హైపర్ టెన్షన్కి, డయాబెటీస్కి, బేబీ చిన్నదిగా గ్రో అవ్వడానికి, బేబీ పెద్దదిగా గ్రో అవ్వడానికి, బేబీకి ఏదైనా లైక్ ప్రీమెచ్యూర్ బేబీ అవ్వడానికి ఛాన్సెస్ ఉందా, దీనికంతా స్క్రీనింగ్ అంతా 3rd monthలోనే చేస్తాం. కాబట్టి అలాంటి ప్రెగ్నెన్సీకి ఒక టాబ్లెట్ ఇస్తామన్నమాట. దట్ హ్యాస్ ప్రూవన్ 99% మదర్కి ఆ ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ రాకుండా ఆపడానికి వీ కెన్ స్క్రీన్ ద ప్రెగ్నెన్సీ యాజ్ ఎర్లీ యాజ్ 3 months. సో ఆఫ్టర్ డెలివరీ ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి వచ్చి డెలివరీ తర్వాత కొంతమందికి పోతుంటాయి, టెంపరీగా వచ్చి టెంపరీ పోతుంటాయి కదా. అలా టెంపరీ పోవటం అందరికీ జరుగుతుందా, అది పర్మనెంట్ డిజార్డర్గా మారిపోతుందా, దాన్ని మీరు హ్యాండిల్ చేస్తారు?
ఎస్, డెలివరీ అయిపోయిన తర్వాత అక్కడతో మన పని అవ్వదు. దెర్ ఇస్ అ 4th ట్రైమిస్టర్ అంటాము. డెలివరీ అయిన 45 days వరకు అది కూడా గైనకాలజిస్ట్ విల్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ లుకింగ్ ఆఫ్టర్ మదర్ని చూసుకోవడం. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో కూడా హైపర్ టెన్షన్ అనేది, డయాబెటీస్ అనేది ఎక్కుతుంది, తగ్గుతుంది. సో అది కూడా మానిటర్ చేయాలి. ఆ పాయింట్ ఆఫ్ ఎండ్ ఆఫ్ దట్ 45 days, దట్ ఈస్ 6 weeks ఆఫ్ యువర్ ప్రెగ్నెన్సీ, మనం ఒక టెస్ట్ చేసుకొని హైపర్ టెన్షన్ అంతా తగ్గిపోయింది అనుకోండి అండ్ బీపీ తగ్గిపోయింది అనుకోండి, ఫ్యూచర్లో అది కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. ఆ పాయింట్ ఆఫ్ టైంలో కూడా ఎక్కువ ఉందనుకోండి, ఎస్, లైఫ్ లాంగ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో గర్భస్థంలో ఉండే ఆ పిండం శిశువు ఇందా చెప్పారు మీరు, పారాసైట్ అది. మనం సరైన ఫుడ్ అన్నీ ఇవ్వకపోతే, తల్లి నుంచి అందకపోతే అదే తినేస్తూ ఉంటుంది. అంటే తన పిల్లల్ని తనే తినే జంతువులు కొన్ని ఉంటాయి కదా, అలా ఉంటుంది. అలా చెప్పలేదు, బట్ బేబీ అనేది తన సెల్ఫిష్గా అన్ని తీసుకుంటారు. సో మదర్ షుడ్ బి వెరీ వెరీ కాషియస్. సప్లిమెంట్స్ తీసుకోవడం చాలా అవసరం. సో ప్రెగ్నెన్సీ బాగానే ఉంది, బేబీ మంచిగా పెరుగుతుందంటేనే అట్ కాస్ట్ ఆఫ్ యువర్ హెల్త్. అది కాకుండా మమ్మీ మంచిగా షీ షుడ్ టేక్ సప్లిమెంట్స్, ఐరన్ సప్లిమెంట్స్, డాక్టర్స్ ఇచ్చి ఐరన్ సప్లిమెంట్స్ తప్పకుండా తీసుకోవాలి. లేకపోతే అనీమియా వచ్చి డెలివరీ అప్పుడు చాలా బ్లీడింగ్ అవ్వడము, చాలా బ్లీడింగ్ అవ్వడం వల్ల హార్ట్ డిజీజ్ రావడము, హార్ట్ డిజీజ్ వల్ల మదర్ని మనం లూజ్ చేసే అంత స్టేజ్ వరకు కూడా వెళ్ళిపోతారు. సో మన బాడీ హెల్తీగా ఉండాలంటే సప్లిమెంట్స్ తప్పకుండా తీసుకోవాలి. వాట్ ఎవర్, ఐరన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దాట్. తర్వాత మనకు బ్యాక్టీరియా అంటారు కదా, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా, గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇందాక మీరు చెప్పిన పారాసైట్ పాయింట్లో ఆ బ్యాక్టీరియాలు కూడా మనం తినేస్తూ ఉంటాయి కదా. సో బ్యాక్టీరియల్ మేనేజ్మెంట్ ఆల్సో ఇంపార్టెంట్ కదా. సో అది బ్యాక్టీరియా, గట్ బ్యాక్టీరియా అనేది మీరు అడుగుతున్నారు అనుకుంటా. గట్ బ్యాక్టీరియా ఇస్ నాట్ ఓన్లీ ఫర్ ద ప్రెగ్నెంట్ మదర్స్, అందరికీ ఉంటాయి అది. సో ఆ పారాసైట్ వేరు, ఈ పారాసైట్ వేరు. దిస్ ఇస్ ఎ లివింగ్ పారాసైట్ విచ్ తనకి కావాల్సింది ఎలా ఆ బ్యాక్టీరియా తీసుకుంటుందో ఈ బ్యాక్టీరియా కూడా అలాగే తీసుకుంటుంది. ఐ డోంట్ వాంట్ దిస్ బ్యాక్టీరియా వరల్డ్ ఫర్ ద బేబీ. ఆ బేబీకి బ్యాక్టీరియా రిలేషన్ ఉంటుంది కదా. లేదు, దట్ ఈస్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ సబ్జెక్ట్. సో గట్ బ్యాక్టీరియా అనేది లైక్ దెర్ ఇస్ అ గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియాస్. గుడ్ బ్యాక్టీరియా షుడ్ బీ దేర్. కొన్ని మినరల్స్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ ఐరన్ కూడా బ్యాక్టీరియా ద్వారా ఇట్ విల్ డివైడ్ అండ్ యాక్టివ్ ఫామ్లో మన బాడీకి తీసుకుంటారు. సో అది హెల్ప్ చేసే బ్యాక్టీరియాస్ కొన్ని ఉంటాయి, అది మాత్రమే కడుపులో ఉండాలి. అది మంచిగా డివైడ్ అయ్యి అబ్జర్వ్ అవ్వకపోతేనే ఐరన్ డిఫిషియన్సీ, అనీమియా అంతా వస్తారనమాట. సో బ్యాక్టీరియల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఎగ్జాక్ట్లీ. సో ఈ 9 నెలల మీ ఫిటల్ మెడిసిన్ జర్నీలో ఈ బ్యాక్టీరియల్ మేనేజ్మెంట్ కూడా చేస్తారు కదా అంటున్నా. ఎగ్జాక్ట్లీ. ఇది ఇండియన్ లా గైడ్లైన్స్లోనే ఉంది. ఎనీ ప్రెగ్నెంట్ మదర్ ఆల్బండజోల్ అనే ఒక టాబ్లెట్ తప్పకుండా ఇస్తారు. ఈవెన్ ఇఫ్ యూ గో నార్మల్ పిహెచ్సిలు వెళ్ళినా కూడా హీమోగ్లోబిన్ చెక్ చేస్తారు, బ్లడ్ గ్రూప్ చెక్ చేస్తారు, బీపీ చెక్ చేస్తారు, యూరిన్ చెక్ చేస్తారు, అండ్ దిస్ ఆల్బండజోల్ ఒక టాబ్లెట్ ఇచ్చేస్తారు. సో స్టార్టింగ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీనే ఆల్బండజోల్ తీసుకుంటే పారాసైట్స్ కానీ బ్యాడ్ బ్యాక్టీరియాస్ కానీ రిమూవ్ చేయడానికి. సో ఆ బ్యాక్టీరియల్ బ్యాలెన్స్ చేయడం కోసం ఆ టాబ్లెట్ ఇస్తారు. అట్ ది సేమ్ టైం మన కొలెస్ట్రాల్ కూడా ఇంపార్టెంట్ కదా. గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు కదా. సో ఆ కొలెస్ట్రాల్ బ్యాలెన్సింగ్ కూడా చేస్తారా మీరు మీ ఫిటల్ మెడిసిన్లో? ఎస్, అది లైక్ మనం ఫంక్షనల్ కెపాసిటీ ఆఫ్ ఎనీ హ్యూమన్ డెలివరీ తర్వాత మనం మేనేజ్ చేయాలి. ఆ బేబీ ఎలా పెరుగుతున్నారు, డెవలప్మెంట్ తయారీ అంతా నార్మల్ ఉన్నారా, బేబీ హెల్త్ అంతా బాగున్నారా అని చూడగలుగుతాం, చూసేది చెప్పగలుగుతాం. ఆ బేబీ ఫ్యూచర్లో ఫస్ట్ ర్యాంక్ తీస్తారా, లాస్ట్ ర్యాంక్ తీస్తారా, యాక్టివ్గా ఉంటారా, లేజీగా ఉంటారా అనేది అంతా ఫంక్షనల్ కెపాసిటీ ఆఫ్ ఎనీ ఆర్గన్ వీ కెనాట్ డిటర్మైన్ బై జస్ట్ సీయింగ్ ద బాడీ. అంటే మెటాబాలిజము తల్లిది తర్వాత గర్భస్థ శిశువు రెండింటిని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి కదా మీ సబ్జెక్ట్లో. ఎగ్జాక్ట్లీ. నా పేషెంట్ అనేది కడుపు లోపల ఉన్నారు. సో ఆ పేషెంట్ని మాత్రమే గలుగుతాను. ఆ పేషెంట్ నా చేతిలో లేదు. సో ఆ పేషెంట్ని నేను కంప్లీట్గా టెస్ట్ చేయాలంటే ఐ హ్యావ్ టు డూ ఫర్దర్ టెస్టింగ్ ఆన్ ద బేబీ. సో అదే అసంప్షన్లోనే చేయగలుగుతాను కానీ లైక్ ఐ కెనాట్ గివ్ అ 100% diagnosis without testing the baby. అందుకే we have a diagnostic procedures. If at all ప్రీవియస్ బేబీలో డౌన్ సిండ్రోమ్ ఉన్నారు ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సైకాలజికల్ మెంటల్ డిజార్డర్స్ ఉన్నారు అనుకోండి, ఎస్ వీ హ్యావ్ అ డయాగ్నోస్టిక్ ఏరియా వేర్ వీ క్యాన్ డయాగ్నోస్ 3rd monthలో కానీ 5th monthలో కానీ బేబీ చుట్టూ ఉండే ఉమ్మని తీసి జెనెటిక్ టెస్ట్ చేస్తే వీ క్యాన్ డయాగ్నోస్ దట్ ఎర్లీ. ఈ 9 నెలల ప్రయాణంలో తల్లిని, గర్భస్థ శిశువుని కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఏం చేయాలి, ఏం చేయకూడదు వాళ్ళకి చెప్తూ, మెడికల్గా మీరు ఏమి ఇవ్వాలో ఇస్తూ, ఆ విధంగా ఒక మంచి చైల్డ్, ఒక బేబీ డెలివరీకి
ఈ ఫిటల్ మెడిసిన్ గొప్పగా ఉపయోగపడుతుంది. ఇది చాలా ముఖ్యమైనది. ఇది అందరూ కూడా ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలి, తెలుసుకోవాలి అంటారు. ఎస్, ఇట్స్ అ కాంప్రిహెన్సివ్ థింగ్. సో నేను చెప్పినట్టు ఫీటస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ ప్రెగ్నెంట్ మదర్. బేబీ హెల్త్ ఉంటేనే ప్రెగ్నెన్సీ హెల్తీగా ఉంటుంది, మదర్ ఆల్సో విల్ బీ హ్యాపీ. సో బేబీ హెల్తీగా ఉందంటే ఎస్, ఫిటల్ మెడిసిన్ ఇస్ దేర్ టు చెక్ వెదర్ బేబీ హెల్తీగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి. ఇట్స్ ఇంటర్లింక్డ్. ఎస్, డెఫినెట్లీ. మదర్ అండ్ బేబీ గోస్ టుగెదర్ ఇన్ అ ప్రెగ్నెన్సీ జర్నీ. అవును, ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తారు, వేరు వేరు కాదు. ఎస్, దానికి సెపరేట్ డాక్టర్స్ ఉన్నారు. Gynecologist and fetal medicine should work together to have a healthy baby so that parents also happy and pediatrician also happy. సో ఈ పెడిట్రిషియన్, గైనకాలజిస్ట్, ఫిటల్ మెడిసిన్, ఈ ముగ్గురు మధ్య ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, Exactly. ఒక సైకలాజికల్, ఒక ఐడియాలజికల్ యూనిఫార్మిటీ, ఒక ఫ్రెండ్లీనెస్ ఉండాలి కదా. Fetal medicine is a bridge between your obstetrician and also neonatologist. Yeah. So baby ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వడం, ప్రెగ్నెన్సీ ఫుల్గా బేబీని చూసుకోవడం, పుట్టిన తర్వాత పీడియాట్రిషియన్ ఇవ్వడం. సో దిస్ ఫిటల్ మెడిసిన్ ఇస్ అ బ్రిడ్జ్ బిట్వీన్ దిస్ టూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.